నెక్స్ట్ జూన్ మంత్. ఉమ్, ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్కి వచ్చినట్టే, ఎందుకంటే జూలైలో పెద్దగా మూవీస్ ఏం రాలేదు, అట్లీస్ట్ మనం చూడలేదు. ఉమ్, సో జూలైలో మనమే, సారీ, ఉమ్, జూన్లో మనమే. ఉమ్, అట్టర్లీ డిసప్పాయింటింగ్ సినిమా ఇది. ఉమ్, అంటే కనీసం మినిమంలో మినిమం నేను ఎక్కడ గివప్ ఇచ్చా అంటే, లండన్ అని చెప్పి ఓ వీడియో గేమ్ గ్రాఫిక్స్ పెడతారు. ఉమ్. హారబుల్ సార్, హారబుల్ అవును. అంత. ఏదో కారు చేసి అని ఉంటది, అది మన ఇద్దరమే కదా వెళ్ళింది మ్మ్. సినిమాకి. ఆ, అదే మనమే. మనమే వెళ్ళింది. ఉమ్. మనమే ఇంకా దరిద్రాలను మనం కలిసి చూసాం. అంటే మంచి అదే సినిమాలు కూడా చూసాం. చూసాం, బట్ యా, మనమే ఇంకా అంటే నాకు ఇంకా ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు. నేను మనమేలో అసలు మనమేకి నేను ఎందుకు అంత ఫీల్ అవ్వలేదంటే నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేదు సినిమా మీద. జీరో. నాకు ఎందుకు అనిపించింది సినిమా. ఎక్స్పెక్టేషన్ ఆ లేదు, ట్రైలర్ కరెక్ట్. చూసినప్పుడే యా, అనిపించింది. నేను ఫైన్. ఫ్రాంక్ చెప్పాలంటే అందరూ వెళ్తున్నామని వచ్చాను అంత రోజు సినిమాకి. నాకు అసలు జీరో ఎక్స్పెక్టేషన్. రైట్, రైట్. అంటే స్టోరీ బాగాలేకపోతే ఓకే అనుకోవచ్చు, కానీ ఎఫర్ట్ కూడా లేదు. సో నాకు మాట్లాడి కూడా వేస్ట్ అనిపించింది, మనం ఎఫర్ట్ పెట్టి కూడా వేస్ట్ ఆ మూవీ. అది మనకు కనిపిస్తుంది కూడా సో లిటరల్లీ స్క్రీన్ మీద ప్రతి అణువులోనే ట్రూ. కనిపిస్తుంది. ఏదన్నా ఒక పొటెన్షియల్ రోల్ ఉన్న మా ఒక సీరియస్ సినిమా చేయాలని ఉంది నాకు, చేస్తే చూడాలని ఉంది నాకు. శర్వ ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ అని చేస్తాడని. అంతే, అంతకు మించి నేను ఆ మనమే గురించి మాట్లాడడానికి నాకు ఏం లేదు. బ్యాడ్ మ్యూజిక్, అది స్పెషల్ గా షౌట్ ఇవ్వాలనుకున్నా, బట్ బ్యాడ్ మ్యూజిక్. బ్యాడ్ హరోం గ్రాఫిక్స్. హర, ఓకే, నెక్స్ట్ హరోం హర. హరోం హర. హరోం హర సినిమా ట్రైలర్ టీజర్ చాలా బాగా నచ్చింది నాకు. హరోం హర టైటిల్ సాంగ్ కూడా నేను చాలా బాగుంది. చూడలేదు, బట్ హరోం హర సినిమా చూడలేదా? అంటే సినిమా పరంగా, అంటే ప్లాట్ పరంగా, అంటే ఇట్స్ నైస్ సెల్లింగ్ పాయింట్ ఓన్లీ బ్రో. చెప్తాలే, చిన్న పాయింట్ అది. వాళ్ళు గన్ స్టార్ట్ చేస్తారు. సారీ, గన్స్ తయారు చేస్తాడు ఆయన. ఆయన విత్ హిస్ ఓకే. బుర్రా విల్ క్రియేట్ గన్స్ అనమాట. లైక్ విల్ మ్యానుఫ్యాక్చర్ గన్స్ అండ్ సెల్ దెమ్. అది కథ సినిమా అంటే ఎట్లా డాన్ అవుతాడు అనే కథ. కాకపోతే చాలా పీక్ ఎలివేషన్ ఇద్దాం అనుకుంటారు కానీ అది మనం ఫీల్ అవ్వం, అదే బాధ సినిమాలో. ఓకే. చాలా పీక్ ఎలివేషన్ ఇద్దాం అనుకుంటాడు. ఆ, అది కొంచెం మనకి అది సేమ్ ఆ సినిమా లాగే అంత కనెక్ట్ అవ్వం అంతే. మన వాళ్ళు ఏంటంటే ఓకే. అన్ని ఎక్స్ట్రీమ్ ట్రై చేస్తున్నారు బ్రో. టైం తీసుకోవట్లా. ఇప్పుడు ఒకడు పెద్ద డాన్ అయిపోయాడు అని అనుకుంటే స్టెప్ బై స్టెప్ అవుతాడు, ఒకేసారి అయిపోడు అనేది ఎక్కడో సంవేర్ రైట్, రైట్, అది. రైట్. ఆ పాత ఎప్పుడు బాగుంటది బ్రో లాజిక్ సినిమాలో. పోయింది. అక్కడ అది అంతగా యా, యా. కనెక్ట్ అవ్వాలి నేను బేసికలీ. అది నాకు హరోమరా అదే నాకున్న పెద్ద మేజర్ మైనస్ పాయింట్. సో రైట్. దాట్స్ అబౌట్ హరోమరా. అంటే నేను అంత ర్యాంట్ ఇట్స్ ఓకే. వేసుకోవాలనుకోవట్లేదు సినిమా గురించి, ఎందుకంటే సమ్వేర్ సీన్లు గా కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి సినిమాలో. అండ్ సుధీర్ బాబు కూడా హిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఆయన గురించి ఏమని అనుకోవట్లేదు, ఎందుకంటే ఎఫర్ట్ పెడతాడు బ్రో చాలా. టిఎఫ్ఐ బాగుండాలి. అంతే, ఆయన టిఎఫ్ఐ చాలా ఎఫర్ట్ బాగుండాలి. పెడతాడు. ఆ తర్వాత కూడా ఆయన సినిమా తీశాడు మా నాన్న సూపర్ హీరో అని. అది కూడా నేను మ్మ్. సినిమా చూడలేదు. బట్ ఐ హెard లైక్ కొంతమంది చూసిన వాళ్ళు ఒరే పర్లేదురా అంత చెత్తగా ఏం లేదని అన్నారు. సో అక్కడ వరకు ఐమ్ మ్మ్. గుడ్. అని మంచి సినిమా పడితే చూడాలని ఉంది నాకు. సుధీర్ బాబుకి ఓకే. చాలా ఎఫర్ట్ పెడతాడు, బ్లడ్ అండ్ పెడతాడు సినిమాకి. యా, నెక్స్ట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమా సర్లే, కల్కి. కల్కి. మన ఏంటి? ఇద్దరం పెట్టుకున్న హైప్. నా నేనేసి ఒక సినిమా కోసం నేనంత హైప్ పెట్టుకున్నది చాలా అయిపోయింది బ్రో. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ మ్మ్. కల్కి సినిమాకి. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిలిం. నాకు ఆ సినిమాకి సంబంధించిన ఏ విషయం వచ్చినా కూడా తెలియని హై వచ్చింది బ్రో. నాకు ఒక కైండ్ ఆఫ్ దాన్ని, ఆ ఫీలింగ్ ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అర్థమైందా నీకు? అవునవును. ఆ మాధవ సాంగ్ వచ్చింది చూసావా? ఆ సాంగ్ వచ్చినప్పుడు కేశవ. మన 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 లోపల ఒక ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు చూడు. ఆ సినిమాకి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా కూడా నేను అలానే ఫీల్ అయ్యాను. ఎందుకో నాకు చాలా మ్మ్. కనెక్ట్ అయిన ఫీలింగ్ అది. డివోషనల్ గా కనెక్ట్ అయిన సినిమా నాకు అది. మేబీ అది రైట్ రైట్, రైట్. టెర్మినాలజీ, రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు కానీ అంటే యా, అంటే బ్యాక్ డ్రాప్ అంతా మన ఇండియన్ మైథాలజీలో నుంచి తీసుకుంది కాబట్టి ఉమ్, అఫ్ కోర్స్ ఎక్కడో చిన్న కనెక్షన్ అయితే తెలుస్తుంది మనకి. ఉమ్, కానీ ప్రమోషన్స్ విషయంలో నాకు ఇంకా పెద్ద కంప్లైంట్ ఉంది ఆ ఉమ్, సినిమాకి. సాంగ్స్ అంత హిట్ అవ్వలేదు. ఉమ్, అండ్ మెయిన్ గా కంటెంట్ ని ప్రమోట్ చేయకుండా వాళ్ళు జస్ట్ బుజ్జిని ప్రమోట్ చేసుకున్నారు. ఉమ్. బుచ్చి ఒకటే బట్ ప్రమోషనల్ కంటెంట్ లా వాడారు వాళ్ళు, ఇంకేం వాళ్ళ. యా, యా, అంతే. అండ్ ముందుగా ఒక 2 ఎపిసోడ్స్ ఏదో వదిలారు, బుజ్జి అండ్ భైరవ అని. అది ఓకే, ఫైన్, కానీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన కనెక్షన్ ఏదైతే ఉందో ఈ బుజ్జికి భైరవకి మధ్య, అంతగా లెవరేజ్ చేసుకోలే మూవీలో. నేను సినిమాలో ఇంకా సో ఎక్కువ ఉంటుంది వాళ్ళ మధ్యలో బాగుంది అనుకున్నాను అదే. చూపించేది. అండ్ అంతగా చూపించలేదు. ఉమ్, బట్ ఓవరాల్ అంటే ఒక సినిమా ఏదైతే చెయ్యాలనుకుంటుందో అన్ని చేసింది
కలిసి. ఉమ్, 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 కలెక్షన్ పరంగా డన్, ఉమ్, హిట్ డన్. ఉమ్, అండ్ సొసైటీలో ఒక కాన్వర్జేషన్ ని తీసుకురావడం డన్. ఉమ్, ఎందుకంటే మూవీ తర్వాత, మూవీకి ముందు కూడా ఉమ్, చాలా మంది మహాభారతం గురించి డిస్కస్ చేశారు. మూవీ ఉమ్, తర్వాత ఉమ్. కర్ణ వర్స కర్ణ వర్సెస్ అర్జున, ఈ మోరల్ స్టాండ్స్, ఎథికల్ స్టాండ్స్ గురించి డిస్కస్ చేశారు. అండ్ మీ వాడి అది కలెక్షన్ ఎవరు, అంతా మా వాడి కలెక్షన్ అంతా అని కొట్టుకునే మన వాళ్ళని అదే, కర్ణుడు గొప్ప కృష్ణుడు గొప్ప అంటే యా వేరే రైట్. ఫ్యానిజం చేశాడు మొత్తం. అది ఆ చేంజ్ తీసుకురావడం ఇట్ సెల్ఫ్ సక్సెస్. అండ్ కొంతలో కొంత మన ఫ్యాన్స్ కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే పాయింట్ ని పట్టుకున్నారు. అండ్ ఆ స్టాండ్స్ గురించి చాలా బాగానే డిస్కస్ చేసుకున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏ స్టాండ్ అనేది పర్సనల్ చాయిస్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇప్పుడు మనం అట్లీస్ట్ కొన్ని మంచి కర్ణుడు, విషయాలు కొట్టుకుంటున్నారు. ఆబ్వియస్లీ కర్ణుడు రాంగ్ సైడ్ ఉన్నాడు ఆ ఉమ్, కురుక్షేత్రం వార్లో, కాదనట్లేదు. ఉమ్, కానీ ఇప్పుడున్న మనతో కంపేర్ చేస్తే కర్ణుడు ఆబ్వియస్లీ గొప్ప మనిషి. ఉమ్, సో ఆయన కంప్లీట్ గా రాంగ్ అని డిస్మిస్ చేయలేము. ఉమ్, సేమ్ టైం అర్జున వర్సెస్ కర్ణాలో ఎవరు గొప్ప అని కూడా డిసైడ్ చేయలేము. సో ఉమ్. అండ్ ఈ స్టాండ్స్ ని చాలా బాగా డిస్కస్ చేసుకున్నారు. ఒక ప్రాబ్లం 1 మంత్ వరకు డిస్కషన్స్ అయినట్టున్నాయి అవును. ట్విట్టర్ లో కానీ, యూట్యూబ్ లో కానీ. ఈవెన్ నాట్ ఫ్యాన్స్ వరకే కాదు, కొంతమంది యూట్యూబర్స్, నండూరు శ్రీనివాస్ గారు అని ఒకరు ఉంటారు. ఉమ్, మోస్ట్లీ ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు. ఉమ్, ఉమ్, గరికపాటి నరసింహారావు. సో ఉమ్. అలాంటి వాళ్ళు ఆనంద్ కూడా శ్రీరామ్ ఈ రీసెంట్ గా. పాయింట్, యా అదే, ఉమ్, పెద్దవాళ్ళు పండి అందరూ అందరూ తీసుకొచ్చి ఆ మూవీ ఆ మూవీ తీసుకొచ్చిన డిస్కషన్ ని కంటిన్యూ చేశారు. ఉమ్. సో అక్కడ చాలా సక్సీడ్ అయినట్టే మూవీ ఒక అదే రకంగా. అట్లీస్ట్ లెఫ్ట్ ఉన్నారా రైట్ ఉన్నారా అనేది కాసేపు పక్కన పెడితే అది ఒక టాపిక్ అదే, అయింది. సినిమా ఆ లెఫ్ట్ అండ్ ఒక రైట్ ని చాలా పెద్ద రికగ్నైజ్ టాపిక్ అయింది. చేసేలా చేసింది. ఉమ్. సో అంటే అండ్ మన వాళ్ళు ప్రతిసారి కొట్టుకోవడం అలవాటే బ్రో. అంటే ఈ పర్సనల్ అటాకులు చేసుకుంటూ కొట్టుకోవడం అలవాటే మన ఆడియన్స్ కి. ఒక ప్రాపర్ థింగ్ ఇచ్చాడు కొట్టుకోవడానికి కూడా, మీకు వాల్యూ ఇచ్చాడు. ఇంకా ఆయన గొప్ప ఈయన గొప్ప ఒక ఎవడి. ప్రొడక్టివ్ డిస్కషన్స్ అయ్యాయి ఎండ్ ఆఫ్ ద డే. ఎగ్జాక్ట్లీ విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎండ్ ఆఫ్ ద డే నాకు యా, నచ్చింది అది. నా సోషల్ మీడియా అండ్ యా అంతా నా సోషల్ మూవీ మీడియా కూడా అంతా వీళ్ళు లేదు కర్ణుడు అలా చేశాడు, లేదు 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 అర్జునుడు ఇలా చేశాడు అని చెప్తుంటే, లేదో లిటరల్లీ కురుక్షేత్రం యుద్ధంలో జరుగుతుంటే మధ్యలో ఆడ కూర్చొని చూసినట్టు చెప్తున్నారు అందరు మన వాళ్ళు. క్రేజీ క్రేజీ ఉండింది. యా. అండ్ కొంచెం కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఆ ఉమ్, స్పాన్ లో. ఉమ్, సో అండ్ మూవీ విషయానికి వచ్చినా నాకైతే డిసప్పాయింట్మెంట్ ఎక్కడ లేదు. ఉమ్, ఎండ్ లో వచ్చిన హైప్ అని కాదు కానీ, ఉమ్. యూజువల్ టెక్నికల్లీ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ తెలుగు అవును. సినిమా. ఆ రేంజ్, ఆ గ్రాఫిక్స్, బడ్జెట్ పెట్టారు కాదనట్లా, బట్ పెట్టిన ప్రతి రూపాయికి మనకి అవుట్పుట్ కనిపించింది అది. మనం మనం ఆ సినిమాకి వెళ్ళడానికి పెట్టిన ఎఫర్ట్ కూడా మనం చెప్పాలి బ్రో. ఐమాక్స్ స్క్రీన్ వచ్చిందా లేదా, ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి రీఫ్రెష్ చేసుకుంటూ, ఈ స్క్రీన్ దొరకపోతే ఆ స్క్రీన్ అని చెప్పి 2-3 థియేటర్లు బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుని మేము లాస్ట్ అడ్వాన్స్ మినిట్ బుకింగ్ చేసుకొని చేసేసుకొని. నాకు రక్తాలు బాగా గుర్తు, చిందించాం. ఐమాక్స్ లో ఈ సీట్ అయితే బాగుంటుంది బ్రో, ఈ సీట్ అయితే బాగుంటుంది బ్రో, ఈ ప్లేస్మెంట్ అయితే బాగుంటుంది అని ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లాస్ట్ కి వరస్ట్ చేశాను. సీటే, దొరికింది అనుకో లాస్ట్ అది కి వేరే వరస్ట్ విషయం. సీట్ లోనే కూర్చున్నాం. ఆ, అది వేరే విషయం. బట్ బట్ సినిమా వి ఎంజాయ్డ్ లాట్. ఆ సినిమా మేము సినిమాకి సంబంధం లేకుండా షౌట్ ఇంటర్నేషనల్స్ లో అవుట్ టు చూసాం. ప్రభాస్. ఆ సినిమా మనం ఇంటర్నేషనల్స్ లో చూసాం, గుర్తుందా? సూర్య వీళ్ళందరూ యా యా. ఇంటర్నేషనల్. మాకు బాగా నచ్చిన ఆ రోజు హై ఇచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళందరికీ బాగా నచ్చిన సినిమా అసలు క్రేజీ హై. మన తెలుగు సినిమాకి వేరే స్టేట్ వాళ్ళు కాదు, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి మనతో కంట్రీ పాటు వాళ్ళు, సినిమా చూసి మనకి ఎలివేషన్ ఇస్తే, ఇమాజిన్. తొడగొట్టు చిన్న. పీక్ మూమెంట్ మాకు. అండ్ ప్రభాస్ కన్సిస్టెంట్ గా కొంచెం క్వాలిటీ కంటెంట్ డెలివర్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. సో మ్యాన్, డైనోసార్. ఎస్. ఆయన గురించి చెప్పు, రాజు గారి గురించి. వద్దు, ఆయన సినిమాలే మాట్లాడుతుంది. అవును ఎగ్జాక్ట్లీ. ఇచ్చారు కదా మనోడి వరకు మనకిచ్చిన 2 రాడ్లకి రెండు దింపుతున్నాడు అన్న. చాలు. దింపుతున్నాడు సలార్ సినిమాలో. సలార్ లో పే ఆఫ్ కొట్టేశాడు ఆల్రెడీ. కల్కి బోనస్ మనకి. నెక్స్ట్ వచ్చేవి ఇంకా ఈ దున్నుడే. సినిమా ఉంది నెక్స్ట్ ఆగస్ట్ కమిటీ లో. కుర్రాళ్ళు. కమిటీ కుర్రోళ్ళు చూసావా సినిమా? సగం చూసా, చాలా నచ్చింది. చాలా బాగుంది. నేను కమిటీ కుర్రోళ్ళు థియేటర్లో మిస్ అయ్యాను, ఎందుకంటే నేను అప్పుడు ఇండియా ట్రిప్ Yeah. వెళ్ళి వచ్చేసరికి నేను అక్కడ చూడలేకపోయాను, ఇక్కడ చూడలేకపోయాను, 2 చోట్ల పోయింది వచ్చేసరికి సినిమా. నేను ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేసి చూశాను. వా, సూపర్ ఫిలిం. ఎందుకు సూపర్ ఫిలిం అంటున్నానంటే, అందరూ డెబ్యూటెంట్స్ దాంట్లో డైరెక్టర్ తో సహా. కానీ ఆ చిన్న సినిమాలో ఎక్కడ ఉండదు. ప్రొడక్షన్ వాల్యూ సినిమాలో ది బెస్ట్. అంటే ఒక చిన్న సినిమాకి అంతంత సెట్లు అంతంత వాడతారా అని షాక్ అయ్యాను నేను. దెన్ Yeah. అగైన్ నాకు వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలనిపించింది బ్రో ఆ సినిమాలో చేసిన ప్రతి యాక్టర్. ఎందుకంటే వాళ్ళు యంగ్ ఏజ్ క్యారెక్టర్ కి, నువ్వు సినిమా పూర్తిగా చూసావో లేదో, సెకండ్ హాఫ్ చూడలేదు ఇంకా నువ్వు. చూడలేదు. సర్లే నేనే ఎక్కువ రివీల్ చేయను. సెకండ్ హాఫ్ లో
వాళ్ళు పెద్ద అయిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, నువ్వు సగం మందిని గుర్తు కూడా పట్టవు. అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. అంటే చిన్నప్పటి క్యారెక్టర్స్ వాళ్ళే చేశారు, పెద్ద అయినప్పుడు వాళ్ళే చేశారు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ నేను ఎక్కడో ఇంటర్వ్యూలో వాళ్ళ జర్నీ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. ఆల్మోస్ట్ 20 kgs ఏమో తగ్గి పెరిగామని ఏదో అన్నారు. ఒక ఓకే. సినిమాకి అంత ఎఫర్ట్ పెట్టారంటే అలా హ్యాట్స్ ఆఫ్ బ్రో వాళ్ళు సినిమా. ఆల్సో అండ్ మాట్లాడిన పాయింట్ కూడా చాలా మంచి పాయింట్. ఇది అవును, చాలా బాగుంటుంది. అంటే కొన్ని కొన్ని మాటల్ని చాలా టేరుతో, అంటే అర్రే ఏంటి థియేటర్లో జాగ్రత్తగా. వేస్తాడు, అర్రే ఆ మాట అనేసాడేంటి అన్న ఫీలింగ్ అర్థమైంది నీకు. Yeah. నేను పర్సనల్ గా గోదావరి జిల్లాలో పుట్టి పెరిగాను కాబట్టి నాకు బాగా తెలుసు ఎలా ఉంటది అక్కడ సీన్ సీన్ ఏంటి అని చెప్పి. ఆ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ అనిపించింది కొన్ని కొన్ని సీన్స్ కి, అబ్బా అనిపించింది నాకు. ది ది బెస్ట్ ఫిలిం, నాకు సర్ప్రైజింగ్ ఫిలిం ఇస్ కమిటీ గొర్రెలు బ్రో. సాంగ్స్ కూడా చాలా Right. బాగుంటాయి, చాలా బాగుంటాయి సాంగ్స్ అన్ని. ఆ అబ్బాయి ఆయన ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయాను, ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాడు కదా కమిటీ గొర్రెల్లో. సై ఫైన్ వాట్ ఎవర్, లైక్ ఆయన క్రేజీ యాక్టింగ్ బ్రో, ఆయన హ్యాట్స్ ఆఫ్, అసలు చాలా బాగా చేశాడు ఆయన, సూపర్. రైట్. నెక్స్ట్ కమిటీ గొర్రెల్ వాజ్ 2 మై మంచి సినిమాలు. బెస్ట్ పిక్. ఓకే. అలాంటి సినిమా ఫినిష్ ఆయన ఒకటి చేయాలి నేను వచ్చింది, కూడా. ఆయన ఒకటి వచ్చింది సేమ్ చూసి ఆగి ఆగస్ట్ చూసా. లోనే అనుకుంటా. Yeah. లేదు, అంటే చూశాను బట్ కంప్లీట్ గా చూడలేదు. ఆగి కూడా ఓటీటీనే. వర్క్ చేసుకుంటూ చూశాను బట్. ఆగి కూడా ఓటీటీనే. అండ్ నాకు ఆయి సినిమా బాగా నచ్చింది. కానీ ఆ, చాలా మంది కమిటీ కూరల కంటే ఆయి సినిమా చాలా బాగుందని అన్నారు, కానీ దాని ఇట్స్ డిబేటబుల్. కానీ నాకు చాయిస్. పర్సనల్లీ కమిటీ ఎండ్ కూరలో ఆఫ్ ద డే నచ్చింది. రెండు బాగున్నాయి. సో అవును, ఆయి కూడా ఇట్లా సినిమా చూస్తున్నంత సేపు ఒక స్మైల్ ఉంటుంది బ్రో ఫేస్ మీద. బాగుంది అంటే ఆ స్మైల్ పోదు ఫేస్ మీద అక్కడ, చాలా బాగుంటుంది. క్లైమాక్స్ వరకు చాలా బాగుంటుంది సినిమా అంతా. ఓకే. ఓకే. ఆ మంత్ లో ఇంకో 2 అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఏంటవి? మిస్టర్ నేను బచ్చన్ చూస్తా ఒకటి, లిస్ట్. డబుల్ స్మార్ట్ ఒకటి. ఓకే. నేను యూజువల్ గా సినిమా చూడకపోతే మాట్లాడకూడదు అనుకున్నా గానీ, డబుల్ స్మార్ట్ సారీ మిస్టర్ బచ్చన్ నేను చూడడానికి ట్రై చేశా. ఫస్ట్ 10 నిమిషాలు ఐ గేవ్ అప్. రీజన్ ఏంటంటే కట్టు కట్టుకి సంబంధం ఉండదు. అక్కడ కట్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. అంటే అక్కడే నా పేషెన్స్ అంతా తీస్తాడు. మిస్టర్ ఇంకా బచ్చన్ గురించి కదా ఐ గేవ్ ఫస్ట్. అప్ అంతే. మిస్టర్ బచ్చన్ నేను సినిమా థియేటర్ లో చూడలేదు ఫార్చునేట్లీ. నేను అది నెట్ఫ్లిక్స్ లోనే చూశాను డైరెక్ట్ గా వచ్చిన తర్వాత. ఎందుకో నేను అంత సాహసం చేయాలనిపించలా నాకు మిస్టర్ బచ్చన్ చూసేంత. నేను హరిశంకర్ ఫ్యాన్ కాదంటే లేదు, నాకు హరిశంకర్ సినిమా పర్సనలీ ఇష్టం. అంటే నాకు సినిమా ఎలా ఉన్నా కూడా టైం పాస్ అయిపోద్ది అనే ఫీలింగ్ ఉండేది నాకు ఆయన సినిమాల కోరికి వచ్చేసరికి. మిస్టర్ బచ్చన్ ఇస్ హారిబుల్ బ్రో, కానీ నేను కంప్లీట్ చేసే సినిమా అంతా కంప్లీట్ చేసి, ఎందుకంటే ఎక్కడో చిన్న హోప్ ఉండింది, ఇది కాకపోతే నెక్స్ట్ సినిమా ఉంటుందేమో. అది ఓటీటీకి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పారు పెద్ద రాడ్ మూవీ బ్రో, అసలు బాగాలేదు సినిమా అని చెప్పారు. నేను చూసిన ప్రతి ఒక్కడు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ అదే చెప్పారు, అసలు ఏం సినిమా రాదని చెప్పారు. కానీ నేను చూసా అయినా కూడా, అంటే నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ చెప్పారు సినిమా బాగాలేదు అసలు, చాలా చెత్తలో ఉందని చెప్పారు. కానీ నేను, నాకు ఆ గ్యాప్ ఇవ్వాలని లేదు అనమాట. రవితేజ సినిమాని చూసేద్దాం అన్న థాట్ లో చూసేసా సినిమా. సరే ఇంకా ఎలాగోలా కంప్లీట్ చేద్దాం ఎందుకులే అని చెప్పి చూసా. హారబుల్ సినిమా. అంటే కంప్లైంట్ చేయడానికి ఒక పాయింట్ అని కాదు బ్రో, అన్ని ఉన్నాయి నాకు దాని సినిమాలో. నాకు నువ్వు అన్నట్టుగానే సీన్ కి సంబంధం లేకుండా ఉంటది అసలు, ఏటేటో వెళ్ళిపోతుంటది సినిమా, ఎంట్రా అనిపిస్తుంది ఒక పాయింట్కి వచ్చేసరికి. ఇంకా వదిలేశాను. డబల్ స్మార్ట్ నేను స్టార్ట్ చేశా, నేను పూర్తి చేయలేదు ఆ సినిమా. నేను ఒక ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకు చూశాను, ఇంకా నా వల్ల కాలేదు బ్రో అది. నా పేషెన్స్ టెస్ట్ చేసింది. నేను పూరి జగన్నాథ్ కి పెద్ద ఫ్యాన్, ఆయన హిట్ కొడితే యా. చూద్దామని చూస్తున్నాను నేను. లైగర్ సినిమా ఎంత డౌట్ కొట్టినా కూడా, చెప్పాను కదా నాకు 10 hours షిఫ్ట్ చేసి వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళాను బ్రో సినిమాకి, చాలా డౌట్ ఊపు కొట్టడం తగిలింది నాకు. పక్కన పెట్టు. ఉమ్, నాకు ఆల్రెడీ రివ్యూస్ వచ్చాయి. నా ఫ్రెండ్స్ ఉమ్, వాకౌట్ చేశారు సినిమా నుంచి. ఉమ్, అయినా నేను యూజువల్లీ ఒక ఊర్లో ఉండేవాడిని, ఇంకో ఊరికి వెళ్ళి చూసా ఆ మూవీ. ఉమ్, థియేటర్ మొత్తంలో నేను ఒక్కడున్నా. నేను ఉమ్, ఇంకో ముగ్గురు నలుగురు ఉన్నారు అంతే. ఉమ్, అది సెకండ్ డేకి. ఉమ్, అంత హారబుల్ రివ్యూస్ వచ్చాక థియేటర్ లో ఇద్దరు ముగ్గురు ఉన్నాక నేను కూర్చొని మొత్తం చూసా పూరి జగన్నాథ్ కోసం. ఉమ్, ఎక్కడన్నా ఇస్తాడేమో అని ఎక్కడ ఇవ్వడం. ఉమ్. బట్ ఏమో వాట్ ఇట్ సరే. ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇంకా నాకు నేను అసలు ఎక్కువ మాట్లాడడం కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే నేను పూర్తి చేయలేదు సినిమా. నేను సినిమా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తా. నేను ఒకసారి సినిమా స్టార్ట్ చేశానంటే కంప్లీట్ చేసి చూస్తానండి, అసలు నేను ఎట్టి బస్సులో చూసేస్తా ఎలా ఉన్నా కూడా. నేను ఇంకా నా వల్ల కాల ఇస్మార్ట్ శంకర్, సారీ డబుల్ ఇస్మార్ట్ చూడడానికి. ఏ అంటే చూద్దామని ఇంట్రెస్ట్ కూడా రాలేదు బ్రో. ఇంకా సినిమా మళ్ళీ కంప్లీట్ చేస్తాను నేను. ఫస్ట్ పార్ట్, సారీ ఆ ఫస్ట్ హాఫ్ 45 minutes అంతా చూసాను నేను. అది చూసి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 2 months అయిపోయింది. నేను ఇప్పటిదాకా మళ్ళీ చూడలేదు సినిమా, పూర్తి చేయాలి. నా అంత సాహసం కూడా చేయాలనుకోవట్లేదు సినిమా ఇంకా. చూస్తా కానీ కంప్లీట్ చేస్తా.
నెక్స్ట్. తర్వాత కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. సరిపోదా శనివారం, 35 అండ్ మధు వదలరా 2. సరిపోతే శనివారం గురించి మాట్లాడదాం ఫస్ట్. యా, షూర్. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 3 years నేను ఇండియాలో చూసిన ఫస్ట్ సినిమా సరిపోతే శనివారం. నేను ఇండియా ఓకే. ట్రిప్ లో వెళ్ళిన తర్వాత అప్పుడు ఇండియాలో చూసాను ఓ. అన్నమాట సరిపోతే శనివారం. నేను ఆహా. ఆల్రెడీ అంటే కరెక్ట్ గా నేను సరిపోతే శనివారం సినిమా రిలీజ్ అవుతున్న ముందు రోజే ఇండియా వెళ్ళినట్టున్నా, నాకు గుర్తున్నంత వరకు. మీరు అందరూ వెళ్ళారు సినిమాకి అప్పుడు. ఆ, ఇండియాలో చూసా, చాలా హ్యాపీ. మ్మ్. ఫస్ట్ అంటే నేను ఆ సినిమాకి థియేటర్ లోకి వెళ్ళడానికి చాలా హ్యాపీ మూడ్ లో వెళ్ళా. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ వెళ్ళా సినిమాకి. ఆ, మ్మ్. చాలా హ్యాపీగా వెళ్ళా థియేటర్ లోకి. ఇండియన్ థియేటర్ లో ఇండియన్ నైట్స్ చూసి ఒక మంచి మూడ్ లో చూసా, మంచి సినిమా చూసా. ది నేను బెస్ట్ సినిమా. మనకి కాన్సెప్ట్ అర్థమైపోయింది కాబట్టి అది ఉమ్, ఎలా సెటప్ చేస్తాడో వెయిట్ చేసి ఉమ్, అది వర్కౌట్ అయితే నాకు సినిమా హిట్ అయినట్టే అనుకున్నా. ఉమ్, ఫస్ట్ 15 నిమిషాలు ఉమ్, ఇచ్చి పడేశాడు ఉమ్, లిటరలీ. ఉమ్, అప్పుడు నాని కూడా రాలేదు సినిమాలోకి, ఉమ్, ఉమ్, ఉమ్. అప్పటికే బొమ్మ హిట్ అయిపోయింది. మ్యూజిక్. ఇంకా నాని వచ్చాక కథ వేరే. మ్యూజిక్ ఇంకా స్పెషల్ మెన్షన్ అసలు. మన జేక్స్ అన్న జేక్స్ బిజాయ్. కొట్టాడు, దమ్ములు అదిరినాయి. అబ్బాబాబాబా. అసలు శివతాండవమే అవును. థియేటర్లో అయితే. అస్సలు బ్రో, ఆ సరిపోదు నేను శనివారం టైటిల్ పడేటప్పుడు ఇంకా మాస్. ఇప్పటికీ జిమ్ కి ట్రిప్ మాసియస్ట్ అవుతున్నా మూమెంట్ బ్రో ఇంకా. నేను. అదే ఉంటాయి నా వర్త్ ప్లేలిస్ట్. వర్త్ బ్రో. వర్త్. ఆల్బమ్ మొత్తం వర్త్. నాకు సలార్ సో తర్వాత ఆ రేంజ్ ఓఎస్టీ ఇచ్చింది సరిపోతే శనివారం. యా, సరిపో సారీ, సరిపో ఆల్బమ్ సాంగ్స్ నాకు అంత నచ్చలేదు ఫ్రాంక్ గా, బట్ స్కోర్ టూ గుడ్. 2 సాంగ్స్ బాగుంటాయి. టైటిల్ సాంగ్ ఒకటి, ఆ, ఉల్లాసం సాంగ్ ఏమో, ఉంటది కదా. అంటే అంత లూప్ లో వినేంత డీసెంట్. నాకు అదే ఎక్కలేదు, బట్ అంత యా. గొప్ప అంత క్రేజీ సాంగ్ ఏం కాదు, మూవీలో డీసెంట్ సాంగ్. వెళ్ళిపోతుంది, మూవీలో వెళ్ళిపోతుంది. ఆ మూవీలో అబ్రప్ట్ గా వచ్చినట్టయితే ఉండదు, బట్ స్కోర్ మాత్రం పాప. చిపాడు ఉంటది స్కోర్ అంతా, అద్రిపోయేది అసలు. ఓపెనింగ్ నుంచే యా, బ్రో. అదే ఓపెనింగ్ ఆ ఎస్జే ఫస్ట్ సూర్య. 15 నిమిషాలే మాస్. ఎస్జే సూర్య ఈజ్ అ మ్యాడ్ యాక్టర్. ఈస్ మ్యాడ్. ఎస్జే సూర్య. ఐ డో నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని ఇయర్స్ పాటు చూస్తే ఆయన కెరియర్, ఆయన బెస్ట్ సినిమాస్ పిక్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడో టాప్ లో కూర్చుంటాడు బ్రో ఆయన. వెళ్ళిపోతాడు టాప్ లోకి. నాకు సరిపోతే శనివారం సినిమా చూస్తున్నంత సేపు ఆయన స్క్రీన్ మీదకి వస్తే, అంటే యూజువల్గా నాని ఇప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడన్నా స్క్రీన్ మీద నాకు ఇంకా వేరే యాక్టర్లు చూడబుద్ది అవ్వదు, నానినే చూస్తా. రైట్ రైట్ రైట్. అంటే అది కాన్షియస్ గా చేసేది కాదు, నాకు జరుగుతుంది సబ్ కాన్షియస్ గా. నాని ఉన్నప్పుడు నానినే చూస్తాను నేను. నాని పుల్ అది. సో అంతే. అది నాని, బీయింగ్ నాని అంతే. యా. కానీ నాకు సరిపోతే శనివారంలోకి వచ్చేస్తే ఎస్జే సూర్య ఉంటే తినేస్తున్నాడు బ్రో స్క్రీన్ మీద. ఎవడున్నాడు అనేది కూడా నాకు కనపడట్లా. ఇజ్ ఏంది అసలు ఆయన యాక్టింగ్ ఏంది? ఎస్జే సూర్యకి స్పెసిఫిక్ ఒక థీమ్ మ్యూజిక్ ఉంటది, జేక్స్ బీగా ఇచ్చింది. ఆహ్ రైట్ రైట్. క్రేజీ మ్యూజిక్ బ్రో అది. అది సెపరేట్ గా వదలలేదు వాళ్ళు, అంటే మధ్యలో అక్కడ వచ్చేసింది నేను ఓఎస్టీ లో, కానీ సెపరేట్ గా అది వదలలేదు. దానికి ఒక బిట్ చేసి వదులుంటే క్రేజీ మ్యూజిక్ అది. సినిమా అంతా చాలా బాగుంటది, కానీ ఐ హావ్ మై ఓన్ కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ తో కొంచెం. ఉన్నాయి, మ్, కంప్లీట్స్ ఉన్నాయి, బట్ అందరూ నాకు ఆడియన్స్ బ్రో నేను బ్లేమ్ చేసేది ఇక్కడ సినిమా గురించి. ఎందుకంటే మనకి అంటే సుందరానికి లాగ్ అని కంప్లైంట్ చేశారు జనాలు. అంటే సుందరానికి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, ది బెస్ట్ ఫిల్మ్ అది. ఎందుకంటే చాలా రైట్. రేసీ ఉంటుంది స్క్రీన్ ప్లే, దాన్ని మోర్ అన్నారు అలా అన్నారు నాకు అర్థం కాలేదు. అందుకని ఆయన రూట్ మార్చుకుని ఇప్పుడు సరిపోతే శనివారం తీసిన దాంట్లో నాకు సరిపోతే శనివారంలో కొన్ని కొన్ని సీన్స్ అనిపించింది లాగ్ అని. ఇది నచ్చింది జనాలకి. నేను తేడాగున్నానా, జనాల టేస్ట్ ఎలా ఉందో నాకు తెలీదు, బట్ యా, అది నా ఒపీనియన్. నాకు సరిపోతే శనివారం నచ్చింది, సినిమా బాగాలేదని అనట్లా. కాకపోతే ఐ హావ్ మై ఓన్ కంప్లైంట్స్ కొన్ని కొన్ని సీన్స్ తోని. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం. నీకు నచ్చింది బట్ కదా యా, సినిమా? ఓవరాల్ ఓవరాల్ మంచి సినిమా. మంచి సినిమా. మంచి సినిమా. సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఓకే, థియేటర్ నుంచి హ్యాపీగా బయటకు వచ్చాం. ఎస్. తర్వాత 35 చిన్న కథ కాదు ఓటీటీలో చూసా. నీకు ఫ్యాన్ గుర్తుందా? అయిపోయా. నేను చావగొట్టే గుర్తుంది సినిమా, చూడు గుర్తుంది. బ్రో చూడు బ్రో చూడు బ్రో. రైట్. యా, అంటే నేను ఎస్పెషల్లీ తిరుపతి భాష, ఎస్. అంటే స్లాంగ్ గురించి అనట్లేదు కానీ భాష గురించి, ఆ పదాలు కానీ అవన్నీ చాలా అక్కడ మ్యూజికల్ ఉంటుంది బ్రో వాళ్ళ డైలాగ్స్ కూడా వినడానికి. అక్కడ వాడతారా లేదా నాకు తెలియదు, కానీ ఆ పదాలన్నీ నాకు చాలా నొస్టాల్జియా ఇచ్చాయి. నాకు తిరుపతి, తిరుమల ఇవి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు, సెంటిమెంటల్ గా కూడా. ఇంటర్ టైం నుంచి. ఆ, అయితే ఇంకా ఆ మూవీ చూసిన సేపు బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇన్కార్పొరేట్ చేసి ఉంటారు. తిరుపతిలో తిరుమల ప్రేయర్స్ కానీ అవన్నీ. సో అవన్నీ వింటే చాలా చాలా బాగా నచ్చింది. పర్సనల్ లెవెల్లో చాలా కనెక్ట్ అయింది. ఇంకా అగైన్ స్టోరీ కూడా. దేవుణ్ణి కూడా అందులో జేజీ జేజీ అని పిలుస్తారు చూసావా? నాకు జేజీ. తెలీదు, నాకు అవును. ఫస్ట్ అర్థం కాలేదు సినిమా యా చూసినప్పుడు. యా ఇది యా. ఎవరిని ఎవరిని రిఫర్ చేస్తున్నాడు జేజీ అంటానంటే
లోకల్లో ఉండే వాళ్ళకి నన్ను అడిగావు. దేవుడిని ఎంత అవును, నీకు అడిగాను కూడా నేను, అది ఏంది బ్రో చేసి అవునవును. అంటారా అంటే, లోకల్లో ఉండే వాళ్ళకి దేవుడు అంటే అంత ప్రేమ ఉంటుంది. నాకు అసలు ఒట్టు బ్రో, నేను అంత అథెంటిక్ గా సినిమా చూసిన అంటే క్లైమాక్స్ కి వచ్చేసరికి కొంచెం విషయం ఉంది నాకు, బట్ బెస్ట్ ఫిలిం నేను చూసిన యా, ఓవరాల్ నాకు చాలా నచ్చింది. మ్యూజిక్ వివేక్ సాగర్ మ్యాన్, వి లవ్ యూ. బా థ్యాంక్స్ ఫర్ దట్ సాంగ్, నీలి మేఘములలో. ఫీలింగ్. Uh, నాకు ఆ సాంగ్ ఎక్కించింది నువ్వే. ఫస్ట్ నేను వినలేదు ఆ సాంగ్, ఆ సినిమా కూడా వస్తుందని yeah, ట్రైలర్ చూసాను కానీ అప్పటి నుంచి చాలా సార్లు విన్నా సాంగ్. సో యా, దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం. వినకపోతే వినండి, ఆ సాంగ్ మాత్రం ఖచ్చితంగా వినండి. 2024 వచ్చిన అతి తక్కువ మంచి తెలుగు పాటల్లో అది టాప్ లో ఉంటది. సాహిత్య పరంగా, సంగీతం పరంగా, వోకల్స్ కానీ బ్యూటిఫుల్. మూవీలో కూడా అది ఒక దగ్గర రాదు, స్ప్లిట్ అయి వస్తుంటది. బట్ యా, ఓవరాల్ మంచి హ్యాపీనెస్ ఇచ్చిన ఫిల్మ్ అది. నెక్స్ట్, నెక్స్ట్ మత్తు మత్తు వదలరా 2. వదలరాటు. ఆ దాసు. దాసు దాసు రారా. నేను ఇండియా నుంచి వచ్చిన సెకండ్ డే అనుకుంటా మనం మత్తు వదలరాకి అవునవును, వెళ్ళాం. యా అవును, యా, అప్పుడే వెళ్ళాం కదా, వ్యూలో వెళ్ళాం మనం సినిమాకి. అవును. నేను క్రేజీ సాటిస్ఫైడ్ బ్రో సినిమా. కానీ మత్తు అగైన్ టిల్లుతో ఉన్నట్టే ఇది కూడా, నేను సినిమాకి ఐఎమ్ హ్యాపీ, సినిమా చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది. నాకు మత్తు వదల 2 1 నాకు చాలా ఇష్టం, రెండు కంపేర్ చేస్తే. మ్మ్. కానీ ఈ సినిమా కూడా చాలా అలా బాగుంది. ఇంకా అలా ఇంకా మాట్లాడుకోవచ్చు కానీ, బట్ ఉమ్. ఒక సినిమాగా చూస్తే మాత్రం క్రేజీ అదే సినిమా అన్న, ఇది. సీక్వెల్ గా మనకి మ్మ్. సీక్వెల్ క్యారెక్టర్లు ఆల్రెడీ తెలిసినప్పుడు, ఎవడలా బిహేవ్ చేస్తాడో మ్మ్, తెలిసినప్పుడు మ్మ్. సీక్వెల్ నచ్చడం అనేది చాలా రేర్ థింగ్. ఆ అవును, మత్తు అవును. వదలటం కూడా సక్సెస్ అయింది ఆ విషయంలో. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. అండ్ మత్తు వదలరా పార్ట్ 1 లో ఏదైతే కైండ్ ఆఫ్ క్వర్కీనెస్ ఇన్ ప్రొడక్షన్ వెళ్తారో, అదే క్వర్కీనెస్ ని ఈ పార్ట్ 2 లో కూడా కంటిన్యూ చేస్తూ వరల్డ్ మారుస్తారు. సో అక్కడ వాళ్ళు ఈ టీమ్ ఏవో ఉంటాయి కదా, వాటిలో ఉండరు, బట్ ఇక్కడ ఉంటారు వాళ్ళు. వరల్డ్ మారుద్ది, బట్ ఆ ప్రొడక్షన్ మాత్రం అలా అంతే క్వర్కీనెస్ ఉంటది. సో యా, ఐ థింక్ అది పెద్ద హడావిడి లేకుండా వచ్చింది ఆ సినిమా. సో అది కూడా ఒక అచీవ్మెంట్. సో ఐఎమ్ ప్రమోట్ హ్యాపీ, ఐఎమ్ పోస్ట్. హ్యాపీ విత్ మత్తు యా, వదలటం. యా. నెక్స్ట్, నెక్స్ట్ ద మోస్ట్ దేవర. అంటిస్ ద మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్, దేవరా. ఫస్ట్ నువ్వు మాడుతూ నేను మాట్లాడాను దేవర గురించి. నువ్వు చెప్పు, మనం ఎలా హైప్ ఎక్కించుకున్నావు చెప్పు. ఎస్, అదే 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 ముందు చెప్పాలి, ఎందుకంటే అది చెప్పలేదు అనుకో సినిమా మనకి నచ్చలేదని అంటే వేసుకుంటారు మనల్ని, అందుకని. అదే అదే. దేవరా ఫస్ట్, పర్సనలీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ కొరటాల శివ. నేను ఆయన అంత సినిమాలు నాకు అంత ఎక్కువ అంటే, నా కైండ్ ఆఫ్ సినిమాస్ కాదు ఆయన తీసినవి. ఆ, నాకు భరత్ అనే నేను ఫస్ట్ హాఫ్ ఇష్టం, జనతా గ్యారేజ్ ఫస్ట్ హాఫ్ ఇష్టం, మిర్చి సినిమా మొత్తం ఇష్టం, అంతే. కొరటాల వర్క్ లో నాకు అంతకుమించి ఇంకా పర్సనలీ నాకు నచ్చవు అంత 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 దారుణంగా. దేవర సినిమా ఫస్ట్ ఆయన తీస్తున్నాడు అన్నప్పుడు, ఆచార్య సినిమాతో ఆల్రెడీ కంప్లైంట్ ఉంది నాకు, వరల్డ్ బిల్డింగ్ లో కొరటాల ఫెయిల్ అవుతాడు అనే క్లారిటీ నాకుంది. అది తెలిసి కూడా ఆయన మళ్ళీ దేవరా క్రియేట్ చేశాడు, నాకు ఆ డౌట్ ముందు నుంచి ఉంది. కానీ నేను ఎక్కించుకున్న హైప్, సినిమా మీద ఉన్న అభిమానం నాకు ఇంకా గుర్తు. ఇదే షర్ట్, అప్పుడు రెడ్ కలర్ షర్ట్ చేసుకుందాం అని చెప్పి నువ్వు నేను కలిసి రెడ్ కలర్ బట్టలు వేసుకుని థియేటర్కి వెళ్ళాం. అందరం గ్యాంగ్ అందరిని వేయించాం. వేసుకుని వెళ్ళాం. ఆ రోజు ఆయుధ పూజ సాంగ్ అదే రోజు రిలీజ్ అయింది. రిలీజ్ అదే అదే రోజు రోజు. యా, యా. ఆల్మోస్ట్ ఒక 25-30 టైమ్స్ వింటూ వింటూ పిచ్చి హైప్ ఎక్కించుకుని వెళ్ళాను సినిమాకి. నాకు ఇంకా గుర్తు, ఉమ్, అప్పుడే ట్వీట్ వేసా అది ఉమ్, చూసి. రామారావు కళకళలాడుతున్నాడు, ఉమ్, హిట్ కళ కనిపిస్తుంది అనుకొని ఇంకా ఉమ్, ట్వీట్ వేసా. అంటే ఉమ్, నేను యూజువల్ గా అంత ఎక్సైట్ అవ్వకుంటే ట్వీట్ అయ్యాను. ఉమ్, ఉమ్. సో దేవర ఆయుధ పూజ ప్రోమో వచ్చినప్పుడు మాత్రం ట్వీట్ వేయాలనిపించింది. అసలు అలా దగదగ వేసాను, ఆడిపోతుంటాడు ఎన్టీఆర్. మెరిసిపోయాడు. అసలు సర్లే సినిమాకి అనుకుని వెళ్తే పాతగట్టం. ఆ, అసలు అంటే ఫస్ట్ సీన్లుగా బానే ఉంటది కానీ, దెన్ అగైన్ సినిమా చూస్తంతసేపు నేను థియేటర్ లో కూర్చున్నా, సినిమా జరుగుతుంది స్క్రీన్ మీద, అది నన్ను ఎక్సైట్ చేయదు, డిసప్పాయింట్ చేయదు. అంటే లైక్ మరీ చెత్తలా ఉందని కూడా అనిపించదు. నేను సంవేర్ అని పెట్టిన అలా ఉంటాను అంతే. నన్ను చూస్తున్నానంటే చూస్తున్నాను అంతే, జరుగుతుందా అంటే జరుగుతుంది అంతే. నేను ఒక పాప్కార్న్ తింటూ నన్ను వదిలేశారనుకో, సినిమా జరుగుతుందని కూడా విషయం కూడా మర్చిపోతాను కాసేపు అయితే నేను. అలా ఉంది అలాంటివి సినిమా. ఒక మిడ్ టైర్ సినిమా, మిడ్ టైర్ హీరో మూవీస్ జరిగితే ఓకే, ఆ, యాక్సెప్టబుల్. ఆ, ఇక్కడ ఎన్టీఆర్ ని పెట్టుకున్నావు నువ్వు. అంటే ఆయన డైలాగ్ చెప్పినా, యాక్ట్ చేసినా క్రేజీ ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ చేత కూడా బోర్ కొట్టించారంటే ఇంకా ఏమో అదే. bro. నీకు దేవర సినిమాలో నాకున్న ఇంకో కంప్లైంట్ ఏంటంటే, ఎన్టీఆర్ తో వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది ఒక చోట. అలా మాట్లాడతాడు, ఒకసారి నార్మల్ గా మాట్లాడతాడు.
లైక్ ఒక కంటిన్యూషన్ ఉండదు. అంటే లైక్ అది సీరియస్ సీన్ లో మాట్లాడితే ఒక క్లారిటీ అనిపించిన ఒక అర్థం ఉండేదేమో బేసిక్ నాకు అది. బ్రో, నాకు డైలాగ్స్ నచ్చలేదు బ్రో ఫస్ట్ ఆఫ్ ఉమ్, ఆల్. ఒక్క గుర్తుండిపోయే డైలాగ్ కూడా లేదు నాకు జూనియర్ ఎన్టీఆర్ నుంచి. ఆర్ఆర్ఆర్ లాంటి ఒక యాక్షన్ మూవీలో తొక్కుకుంటా పోవాలా అని చెప్పి ఎన్టీఆర్ అంటే అది గుర్తుండిపోయింది. ట్రైలర్ దగ్గర నుంచి అది హుక్ లా గుర్తుండిపోయింది నాకు. ఉమ్, దేవరాలు నాకు అసలు అలాంటి ఒక్క డైలాగ్ కూడా లేదు. కనీసం మినిమం టు పైగా రెండు క్యారెక్టర్లు ఎన్టీఆర్, ఉమ్. ఒక్క డైలాగ్ కూడా లేదు. టూ బ్యాడ్. కానీ నాకు మ్యూజిక్ జాన్వరి అయితే డైలాగులు అయితే బాగా గుర్తున్నాయి బ్రో. ఎప్పటికీ గుర్తుంటాయి అవి. ఉన్నవి రెండే కదా బ్రో. అదే అన్న, అవి బాగా గుర్తుంటాయి. సాంగ్స్ బాగుంటాయి బట్ ఉమ్, మూవీలో కూర్చోవు, అస్సలు కూర్చోవు. ఉమ్. యా, ఇంకా చెప్పు దేవరాటు. చెప్పుకోవడం కూడా ఏం ఏ లేదు బ్రో. నాకు అంటే ఒక ఎందుకు పాయింట్ కి ఎందుకు ఇవన్నీ? ఆ నాకు పాయింట్ కి అంటే నాకు ఇంకా బాగా గుర్తు. సినిమా బాగాలేదా అని చెప్పడానికి వరస్ట్ సీన్లు ఏం లేవు సినిమాలో. అలా అని సినిమా బాగుందని ఉమ్. చెప్పడానికి నార్మల్ సీన్లు కూడా లేవు. అంటే దానికి 400 కోట్లు ఎందుకు పెట్టు? 400 ఎందుకు కోట్లు పెడితే కంటెంట్ ఇవ్వు. ఉమ్, బాగుందా బాగాలేదా మేము మాట్లాడుకుంటాం, ఉమ్, జనాలు మాట్లాడుకుంటారు, ఆడియన్స్ మాట్లాడుకుంటారు. ఉమ్, కంటెంట్ ఇస్తే ఉమ్, ఓకే. ఉమ్. 400 కోట్లు బడ్జెట్ పెట్టి అంతంత టికెట్ రేట్లు పెట్టి కంటెంట్ లేకుండా ఎందుకు? నువ్వు అదే 400 కోట్లు పెట్టి స్ప్లిట్ చేసి ఆ 3 ఏళ్ల టైంలో ఎన్టీఆర్ తీసుకుని 3 సినిమాలు దింపుంటే సరిపోయేది. అంతే. అంటే నిన్ను ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఎన్టీఆర్ ని 3 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నా, లేదంటే 2 ఏళ్ల తర్వాత సోలో రిలీజ్ చూస్తున్నా కూడా చాలా పీక్ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు జనాలు. వీళ్ళు ఇన్నాళ్ళు దాచిన తర్వాత ఈ ప్రొడక్ట్ రిలీజ్ చేస్తే చాలా డిసప్పాయింట్ అవుతారు. పర్సనలీ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఆ సినిమా. బ్యాడ్ అందుకే ప్రోడక్ట్ బ్రో, అసలు బ్యాడ్, అసలు చాలా వెరీ బ్యాడ్. ఆ, అసలు నాకు బాగా గుర్తు ఆ రోజు మనం తిరిగి వచ్చేటప్పుడు మన ఫేసెస్ ఎలా ఉన్నాయో. వాడిపోయి ఎంత ఇంటర్వెల్కే. ఎంత హైప్ ఎక్కించుకుని వెళ్ళాం మనం. అలా ఏమైపోయింది మన ఫేసెస్. క్లైమాక్స్ ఆ ఉక్కు పాట అయితే క్లిఫ్ హ్యాంగర్ అయితే అది క్లిఫ్ హ్యాంగర్ అనాలా? బాహుబలి పార్ట్ చాలు, 2 లా నాకొద్దు. లేపి పెట్టేశారు. నాకు క్లిఫ్ నాకు హ్యాంగర్లు సీరియస్లీ వద్దు. నాకు ఇఫ్ ఇఫ్ నాకు గనక ఈ కాంటాక్ట్స్ ఉండి ఎన్టీఆర్ తో మాట్లాడగలితే వద్దు సార్ మీరు ఎవరు మళ్ళీ ఇంకో పార్టీ తీయదు వదిలేయండి. సంవత్సరానికి సినిమా దింపండి మీరు. మీరు సంవత్సరానికి అంతే. సినిమా దింపితే మేము థియేటర్కి వస్తాం. వద్దు ఇవన్నీ వద్దు మనకి. పాన్ ఇండియా పేర్లతో హీరోల కెరీర్ నాశనం చేస్తారనిపిస్తుంది బ్రో నాకు. అవసరం మనకి అన్ని. ట్రూ, వెరీ ట్రూ. సినిమా తీస్తే పాన్ ఇండియా అవ్వాలి. పాన్ ఇండియా కోసం సినిమా తీయకూడదు. ఇది ఇప్పుడే అర్థం అవుద్దో మన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫైన్. నెక్స్ట్ స్వాగ్. నాకు చాలా నచ్చింది మూవీ. యా, బట్ ప్రొడక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ థింక్ కనిపిస్తుంది కన్సిస్టెంట్ గా. కానీ శ్రీ విష్ణు పరంగా నాకు ఎప్పుడు కామెడీ డెలివర్ చేస్తాడు కానీ పర్ఫార్మెన్స్ డెలివర్ చేయగలరా అనేది ఒక డౌట్ ఉండే. నాకు కూడా ఉంది. తుడిచిపెట్టేశాడు ఇక్కడ. ఇచ్చి ఈస్ అసలు టూ గుడ్, టూ గుడ్ యాజ్ అన్ యాక్టర్. టాప్ క్లాస్ యాక్టర్ అసలు. యా, ఎస్పెషల్లీ అంటే ఆ చాలా ఫ్లాష్. గట్స్ ఉండాలి బ్రో ఆ క్యారెక్టర్ చేయడానికి. రైట్. ఆ ఒక్క క్యారెక్టర్ అనే కాదు, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో చాలా బాగా చేస్తుంటారు శ్రీ విష్ణు అయితే. షౌట్ అవుట్ టు మ్యూజిక్. నీలో నాలో అని ఒక సాంగ్ ఉంటది, ఒక రెట్రో వైబ్ లో ఒక సాంగ్. క్రేజీ వివేక్ సాగర్ ఇళయరాజా. అగైన్ డెలివర్స్. ఆ సినిమా ఆ సాంగ్ చూడడానికి కూడా చాలా బాగుంటది, చాలా అవును. బాగుంటది చూడడానికి. అవును. ఒక ఐ డోంట్ నో ఎలా అప్రోచ్ అయ్యారో తెలియదు కానీ చాలా బాగుంటుంది చూడడానికి. మ్మ్. ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. అండ్ ఐ థింక్ ఆ సాంగ్ తోనే ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. సో యా, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చిన సినిమాలు ఏమున్నాయి? విశ్వం జనక అయితే కనుక ఒక విశ్వం యూ కెన్ ఇగ్నోర్ బ్రో ఫ్రాంక్ గా చెప్పాలంటే. అంటే ఆ ఈ వెంకీ సినిమాలో కామెడీ బాగుంటదని అంటే ఇలాంటిది రాద్దాం వద్దొద్దు ఇదే రాద్దాం అన్నట్టు రాస్తాడు ఈ సినిమా. చూడలే ఎందుకంటానంటే నేను. నీకు విశ్వం సినిమా ఫస్ట్ నుంచి మొత్తం కామెడీ సీన్సే ఉంటాయి బ్రో. కామెడీ సీన్స్ అన్ని కలిపేసి సినిమా చేశాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక పాయింట్ ఉంటది. జస్ట్ లైక్ నేను చూసాను సినిమా అది చాలా కష్టపడి రెండు రోజులు చూసాను సినిమా. క్లైమాక్స్ కి వచ్చేసరికి ద మెయిన్ కోర్ పాయింట్ రివీల్ చేసినప్పుడు చెయ్యి ఇదా కోర్ పాయింట్ అనిపిస్తుంది. నీకు అది ఇంతకు ముందు ఎక్కడో చూసామన్నట్టే ఉంటుంది సినిమా. లైట్ బ్రో అది. నేను ఇంకా సినిమా గురించి అంతకంటే మాట్లాడాలనుకోవట్లేదు. అంటే అంత చెప్పుకోతగ్గ గొప్ప సినిమా కూడా కాదు. నేను ఇగ్నోర్ ఇగ్నోర్ లైట్, చేసేస్తా ఉంటే అలా ఏం లేదు. లైట్. బట్ సినిమా అగైన్ మీరు కంబ్యాక్ ఇవ్వాలి సార్. ఐ వాంట్ యూ టు గివ్ ఎ కంబ్యాక్. బట్ యా, we want that యూ సినిమా మూవీ. ఐ పర్సనల్ లైక్ యువర్ ఫిల్మ్స్ బట్ దిస్ ఇస్ నాట్ యూ. నెక్స్ట్ జనక అయితే కనుక చూసావా? జనకథ కనుక చూశాను. ఐ హావ్ అ కంప్లైంట్ సారీ. విత్ సుహాస్. అంటే ప్రాబ్లం ఏంటంటే నాకు సుహాస్ పర్సనలీ తెలుసు కూడా. సుహాస్ నాకు సుహాస్ సినిమాలు ఇష్టం. అప్పుడు సుహాస్ లో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు అది బెస్ట్ అనాలో
బాధపడాలో అర్థం కావట్లేదు. ఇయర్ లో 3 సినిమాలు రిలీజ్ చేశాడు సుహాస్. 3 ఒకేష్ ఫిల్మ్స్. మనం ఫస్ట్ యాక్చువల్లీ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. ఇయర్ లో రిలీజ్ అయిన ఒక సినిమా గొర్రె పురాణమా? గుర్రపు లేదు, యాక్చువల్లీ 4 సినిమాలు అయితే లేదు. మ్మ్. అంబాజీపేట్ మేనేజ్మెంట్. అంబాజీపేట్ ఓ యా యా. మేనేజ్మెంట్ హీస్ అ క్లాస్ యాక్టర్ బ్రో. అది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, లేదా ఇయర్ రిలీజ్ అయింది లేదు, యాక్చువల్లీ. ఇయర్ 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 రిలీజ్ అయింది కదా. అసలు మర్చిపోయి. అది నాకు సుహాస్ లో నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే సుహాస్ యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ చేసి చూడాలని ఉంది బ్రో నాకు. 4 సినిమాలు చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే అలానే చేయాలి బ్రో, మన కథలు కావాలి ఇంకా మొత్తం. అవును. ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమాని చూస్తూ ఉండాలి జనాలు. బట్ దెన్ అగైన్ క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కొంచెం తగ్గుతుందేమో అనిపించింది నాకు పర్సనలీ. ఎందుకంటే జనకైతే గనక మ్మ్. డీసెంట్ ఫిల్మ్, నార్మల్ గానే ఉంటది. కమింగ్ దాట్ ఫ్రమ్ సుహాస్ ఇస్ సంథింగ్ ఐ కాంట్ డైజెస్ట్. అంతే, అంతకుమించి ఏం లేదు. అది నేను సినిమా బాగాలేదని అనట్లా, సినిమా ఇస్ గుడ్, అంటే నాట్ ఎ సుహాస్ ఫిల్మ్ ఫర్ మీ అంతే. పండ్లు ఇచ్చే చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడతాయి అన్నట్టు, ఎగ్జాక్ట్లీ. ఎవరిలో అయితే పొటెన్షియల్ ఉంటుందో వాళ్ళ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు ఎగ్జాక్ట్లీ, డెలివర్ చేయనప్పుడు ఇంకా ఎక్కువ హర్ట్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అంటే అది అందులో అంత నీకు సుహాస్ 100% పెట్టాడా, ఎఫర్ట్ పెట్టాడా, సక్సెస్ అయ్యాడా అంటే అవ్వాడు. అందులో నేను కాదనట్లా. ఆ క్యారెక్టర్ కి అంతకుమించి పొటెన్షియల్ లేదు, చూపించాడు మొత్తం. మేబీ సుహాస్ ఎప్పుడు ఇట్లా చాలా సాడ్ సినిమాలు, డార్క్ సినిమాలు చేస్తాడని ఎవరన్నా అనడం వల్ల అలా చేసాడేమో నాకు తెలియదు. ఈ మధ్య సినిమాలన్నీ ఇలాంటి లవ్ స్టోరీస్ లాంటివి వస్తున్నాయి. బట్ సమ్వేర్ ఐ వాంట్ సుహాస్ టు బి అన్ యాక్టర్ సుహాస్. లైక్ ఆయన లైక్ ది బెస్ట్ అంటే క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేస్తే చూడాలని నాకు ఉంది పర్సనలీ. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సుహాస్. అందుకు నెక్స్ట్ ఏం సినిమాలు నీకు చూసావా? చూడలేదా నువ్వు జనక కనుక? చూడలేదు. చూడలేదు. ఓకే, డీసెంట్ వాచ్ బ్రో. చూస్తే చూడు ఎప్పుడైనా టైం ఉన్నది, డీసెంట్ వాచ్. నెక్స్ట్ ఏ సినిమా? కా అండ్ లక్కీ భాస్కర్. కా ఇస్ ద బెస్ట్ ఫిలిం బ్రో. అంటే లైక్ బెస్ట్ ఫిలిం అనడానికి నీకు ఆ హక్కు పాయింట్ వరకు వెయిట్ చేయాలి నువ్వు. చేసిన తర్వాత ఒక క్రేజ్ వైబ్ ఇస్తుంది. మ్యూజిక్ కూడా సూపర్ సెక్సీ ఉంటుంది. రివీల్ నువ్వు చూడలేదు సినిమా? చూడలేదు ఇంకా చూడు. బట్ ఐ సా దట్ కమింగ్. అది నా దరిద్రం. అది నాకు నా బుర్రలో ఆలోచిస్తుంటది. సినిమాలో చూడదు. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ ఏం జరిగే ఉంటది అని నా బుర్రలో ఆలోచించి నాశనం చేసుకుంటది నా థింగ్ ని. నేను ఐ సా దట్ కమింగ్, ఆ ట్విస్ట్ అంతా. సో యా, రైట్. సో రివీల్ చేయకుండా మాట్లాడలేను కాబట్టి లక్కీ భాస్కర్. ఎందుకంటే కా కూడా రీసెంట్ మూవీ కాబట్టి చాలా మంది చూసి ఉండకపోవచ్చు ఇలాగా. సో నేను ఆ రివీలింగ్ చెప్పాలని నేను అనుకోవట్లేదు. కానీ చాలా బాగుంటుంది సినిమా. కట్స్ చాలా బాగుంటాయి. ద వే దే షాట్ ద కా ఫిల్మ్ ఇస్ లైక్ బ్యూటిఫుల్. కుదిరితే సెపరేట్ వీడియో చేద్దాం. బట్ ఎస్, లక్కీ భాస్కర్ చేద్దాం. లక్కీ భాస్కర్ ఈస్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ 2024 అని నేను. పర్ఫెక్ట్ సినిమా, పర్ఫెక్ట్ సినిమా ఫర్ మీ. కమింగ్ దట్ ఫ్రమ్ హిమ్, వెంకీ అట్లూరి. అసలు నేను షాక్ అయ్యాను బ్రో. ఎందుకంటే వెంకీ అట్లూరి అగైన్ నాట్ అ ఫ్యాన్ వెంకీ అట్లూరి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ధనుష్తో వచ్చిన సినిమా సార్ ఉంది కదా, అది కమర్షియల్ గా చాలా పెద్ద సక్సెస్ అయినా, చాలా రికగ్నిషన్ వచ్చినా కూడా నాకు పర్సనలీ అంత ఎక్కలేదు సినిమా. ఓకే ఫిల్మ్. నాకు సార్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి వెంకీ అట్లూరి మీద. నాకు నచ్చింది మూవీ. సో దాని తర్వాత లక్కీ భాస్కర్, దట్టు దుల్కర్ సల్మాన్ ట్రైలర్ బాగుండిందంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేసా. హీ డెలివర్డ్. ఎవ్రీ వన్ డెలివర్డ్ ఆ మూవీలో. రేసి ఉంటది బ్రో స్క్రీన్ ప్లే. ఈయన రాసాడని షాక్ అయ్యాను నేను వెంకీ అట్లూరి నుంచి. అసలు అలాంటి 2-3 seconds కూడా ఎక్స్ట్రా అనిపింది మూవీలో. అవును, అంటే ఏ సీన్ ఉందా అంటే అది ఉండాలి కంపల్సరీ. అలానే ఉంటది సినిమా అంతా. సూపర్ సినిమా అసలు. అది ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్రేజీ సినిమా. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. మ్యూజిక్ కూడా జీవి సో చాలా బాగా ఇంటిగ్రేట్ చేస్తాడు మూవీతో. 2024 ఓవర్ ద టాప్ వెళ్ళినట్టు ఎక్కడా అనిపించదు. సేమ్ టైం బాగాలేదని కూడా అనిపించదు. పర్ఫెక్ట్ గా సీన్ కి ఎంత కావాలో అంత ఉంటుంది మ్యూజిక్. ఒక సాంగ్ చాలా బాగుంటుంది. గెలిచా ఓడవన్ సాంగ్ ఉంటుంది చూడు, అది నా ఫేవరెట్ సాంగ్. అదే నన్ను. లేదు వీళ్ళిద్దరి మధ్య సాంగ్ ఉంటుంది కదా, కోపాలు చాలా సాంగ్. నాకు సాడ్ సాంగ్ ఉంటుంది. అంటే సాడ్ అనలేముందండి, గెలిచేవాడు ఒక రియలైజేషన్ సాంగ్ అనుకోవచ్చు. అది నాకు చాలా బాగా నచ్చింది. అది థియేటర్ లో నేను ఫస్ట్ టైం. నేను అది చాలా బాగుంది. సూపర్. నేను లోపల తర్వాత థియేటర్. బట్ దట్స్ వన్ ఆఫ్ ద 2024 బెస్ట్ ఫిల్మ్. బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ సినిమా మాకైతే. ఎడిట్ కూడా క్రేజీ ఎడిట్ సినిమా. నెక్స్ట్ అదే మంత్ లో మక్క కూడా వచ్చింది కదా, నవంబర్. అది నెక్స్ట్ మంత్ వచ్చింది. నెక్స్ట్ మంత్ మక్క. వి వాక్డ్ అవుట్ బై ద వే. మనిద్దరం వెళ్ళింది మేము సినిమా. మాకు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి, రేపు పొద్దున్న ఆఫీస్ ఉందని చెప్పి లేచి బయటకు వచ్చాను. యూజువల్లీ మేము లేట్ అయినా కూడా క్యాబ్ చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చడానికి కూర్చున్న టైపు. కానీ ఆ సినిమాకి వద్దు, ఎందుకు క్యాబ్ డబ్బులు కూడా బొక్క అని బయటకు వచ్చాం మేము. రైట్. సో నో కామెంట్స్.
మట్కాలో స్పెసిఫిక్ గా ఒక సీన్ గురించి మాట్లాడాలి, దీని గురించి ర్యాంట్ చేయాలి కంపల్సరీ, తప్పదు. ఒక సీన్ మొదలవుద్ది, ఇలా ట్రాలీ అవుతుంటే వాడు కథ చెప్తుంటాడు, నరేట్ అప్పుడు దాకా చేస్తాడా? ఆ యా. సినిమా చూడమే దరిద్రం అంటే జరిగిన కథని మళ్ళీ చెప్తాడు వీడు మొత్తం అంతా. ఆ ఆవు సంబంధం పులి లేని మేక అని కథతో చెప్పి. కనెక్ట్ చేసి చెప్తాడు. ఎగ్జాక్ట్లీ. కానీ అది ఆ బాగుంటది. డైరెక్టర్ నాకు పర్సనల్ ఇష్టం. ఆయన ఇలా సినిమా ఇలాంటి సినిమా తీస్తాడని నేను అనుకోలే. పలాసా తీశాడు. ఆ ఏమో మరి. తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ ఒక సినిమా తీశాడు, అది కూడా నాకు పర్లేదు, బాగుంటది. లైక్ కమర్షియల్ అది వర్కౌట్ అవ్వకపోయినా కూడా డీసెంట్ ఫిల్మ్. బట్ మట్కా ఇస్ హారబుల్, చాలా మట్కా హారబుల్. ఫీల్స్ లైక్ బుల్లెట్ పాయింట్స్, సో ఎక్కడ డెప్త్ కనిపించదు. ఒక బుల్లెట్ పాయింట్ రాసుకొని అది చెప్పడానికి ట్రై చేసినట్టు ఉంటుంది అంతా. సో నేను యా. మట్కా గురించి అసలు ఎక్కువ మాట్లాడుకోనుకోవట్లేదు, ఎందుకంటే దట్స్ యునానిమస్. యునానిమస్ గా బాగాలేదని నో. వచ్చింది. అసలు బాగుందని చెప్పుకోవడానికి ఒక పాయింట్ లేదు. ది ఓన్లీ థింగ్ ఇస్ లైక్ వరుణ్ సందేశ్, సారీ, వరుణ్ తేజ్ ఎఫర్ట్. వరుణ్ యా, సందేశ్. బట్ ఆడియన్స్ పాస్ట్ హియర్ ఇన్ ఫెయిలింగ్ ద మూవీ. సో యా. ఎస్. మెకానిక్ రాకీ అండ్ జీబ్రా ఫ్రమ్ నవంబర్. ఆపు. మన విశ్వక్ చూస్ అన్నది ఇంకొకటి. చూసావా నేను మెకానిక్ చూడలే రాకీ? నేను చూడలే నేను నేను చూడలే థియేటర్ లో చూడలా, నేను ఓటీటీ లోనే చూసా. ఎలా ఉంది? బాగాలేదు, బాగానే ఉంటది. టైం పాస్ మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఉండదు కానీ సెకండ్ హాఫ్ నుంచి బాగుంటది. ఓకే. పే ఆఫ్ ఉంటుంది బేసికల్ సెకండ్ హాఫ్ లో, అది బాగుంది నీకు. అంటే ఐ సా దట్ కమింగ్ బ్రో. నువ్వు చూసినా కూడా అదే అంటావు, అర్థమైందిలే బ్రో కథ అంతా అని అంటావు కానీ, బట్ దాట్స్ అ గుడ్ స్టోరీ దో. నైస్ ఫిలిం. జీబ్రా నైస్. చూసావా? చూడలేదు, సత్యదేవ్ది కదా. అది కూడా చాలా ఓటీటీలో చూసాను. చాలా గుడ్ రివ్యూస్ చూసా. చూసా, బాగుంది సినిమా అది కూడా. మంచి రేసీ స్క్రీన్ ప్లే, అది కూడా క్రేజీ ఉండింది సినిమా అదంతా. మొన్న చూసా అది, నేను ఒక 1 వీక్ బ్యాక్ ఏమో చూసినట్టు ఓటీటీలో. చాలా బాగుంది సినిమా. 2 వీక్స్ బ్యాక్ చూసా, చాలా బాగుంది. నెక్స్ట్ మన బిగ్గెస్ట్ సినిమా ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అది. ప్రాబ్లీ దీని గురించి ఒక అరగంట మాట్లాడొచ్చు మనం. కానీ అరగంట సేపు మాట్లాడొచ్చు కానీ వద్దు బ్రో మనం. పుష్ప పుష్ప 2. టూ ఫస్ట్ ద డిస్క్లైమర్ ఇస్తున్నాను నేను. ద రూల్. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ గానీ, వేరే అదర్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ గానీ, పుష్ప 1 వాళ్ళకి నచ్చలేదని అంటే, నేను వాళ్ళతో కొంతమందితో ఆర్గ్యుమెంట్ కూడా వెళ్ళా. అంత ఇష్టం నాకు పుష్ప 1. కానీ పుష్ప 2 ఐఎమ్ నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్. ఐ కెన్ ఆనెస్ట్లీ సే దట్. ఎందుకంటే పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ వరకు నాకు చాలా నచ్చింది సినిమా. పర్లేదు, బాగానే ఉందిలే అనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ కొన్ని పార్ట్స్ తో హ్యావ్ కంప్లైంట్స్ కానీ, బట్ దెన్ అగైన్ ఓకే ఫైన్, బాగుందిరా బాబు, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందిరా బాబు అనుకుని. ఇంటర్వెల్ సీన్ లో వచ్చిన పుష్ప దగ్గర ఐఎమ్ సాటిస్ఫైడ్ లైక్ హెల్. సెకండ్ హాఫ్ తర్వాత జాతర సీన్ వస్తుంది. జాతర సీన్ అయితే అది లాస్ట్ ఇట్ బ్రో. నేను నాకున్న ఒక వెరీ బ్యాడ్ లక్ ఏంటంటే, పుష్ప 2కి పనిగట్టుకుని వెయిట్ చేసి ఐమాక్స్ స్క్రీన్ లో బుక్ చేసిల్లా. చెత్త ఏంటంటే ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్స్ లో ఇంటర్వెల్ ఇవ్వడు. నాకు హెల్త్ బాగా నాకు హెల్త్ బాగాలేకపోయినా కూడా సినిమాకి వెళ్ళా. 3 hours, నేను విత్ యాడ్స్ చూసాను సినిమా. 3 hours 40 minutes అనుకుంటా థియేటర్ లోనే ఉన్నా నేను, హెల్త్ బాగాలేకపోయినా కూడా. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, నాకు సినిమా మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని అంటే, ఒక పాయింట్ తర్వాత మేబీ వాళ్ళకి పార్ట్ 3 తీయాలన్న ఇంటెన్షన్ అప్పుడు పుట్టిందో మరి ఏంటో నాకు తెలియదు కానీ, సినిమా అంతా ఎటో వెళ్ళిపోద్ది. జాతర సీన్ దగ్గర నుంచి సినిమా ఈజ్ నాట్ సుకుమార్ ఫిలిం ఎనీమోర్. ఇంకా అది ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోద్ది సినిమా. అక్కడ ఐఎమ్ హ్యూజ్లీ డిసప్పాయింటెడ్. నీ ఫీలింగ్ ఏంటి అసలు? నీకు ఇది, ఇన్ఫాక్ట్ నీకు అప్పుడు నువ్వు అప్పుడు నీ వర్క్స్ ఆఫీస్ బిజీలో ఉంటే నీకు కుదరలేదు కదా ఫస్ట్ 2 days. నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అనే వెయిట్ చేశాను నేను. ఎందుకంటే నేను ఐ కాంట్ షేర్ దిస్ విత్ ఎనీవన్. ఎందుకంటే కొంతమంది చూస్తే నా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుంది కదరా, అసలు ఆ ఫైట్ సూపర్ ఉంది కదా, ఆ ఫైట్ సూపర్ ఉంది కదా అని అంటే, ఏం బాగుందిరా? కరెక్టే, ఫైట్ బాగుంటది ఎప్పుడన్నా. ఆ ఫైట్ ఎప్పుడు బాగుంటది? నీకు ఆ కోర్ ఎమోషన్ నువ్వు కనెక్ట్ అయినప్పుడు. నేను అవ్వట్లేదు. సో నీకేమనిపించింది? పుష్పకి నాకు ఒక చిన్న పర్సనల్ సెంటిమెంట్ కాదు, చిన్న కనెక్షన్ ఏంటంటే, నేను యూకే మూవ్ అయ్యాక చూసిన ఫస్ట్ మూవీ పుష్ప 1 ఉమ్, పార్ట్ 1. ఉమ్, అది చూసిన వెంటనే నాకు నచ్చలేదు ఉమ్, ఫ్రాంక్గా. ఉమ్, బట్ తర్వాత రీవాచ్ లో స్లోగా నాకు చాలా గట్టి ఎక్కింది సినిమా. రీసెంట్ గా ఇండియా మూవ్ అయ్యాక చూస్తున్న ఫస్ట్ మూవీ పుష్ప 2. అండ్ ఆబ్వియస్లీ 1 year బ్యాక్ అనుకుంటా, పేరు పుష్ప అని ఒక టీజర్ వచ్చింది, ప్రోమో. ఉమ్, ఉమ్, అక్కడ స్టార్ట్ అయింది. మూవీ చూసే ముందు నిమిషం వరకు హైప్ అలానే ఉండింది నాకు. ఉమ్, ఎందుకంటే ఆ ప్రోమో ఏదైతే ఉందో దానికి కూడా స్క్రిప్ట్ లెవెల్లో చాలా బాగుంటది. ఉమ్, అంటే పులి రావడం, పులి 2 అడుగులు వెనక్కేయడం, ఉమ్, పుష్ప ఇలా తిరగడం, సినిమా అది. ఉమ్.
నాకు ఆ ప్రోమో పెట్టినా నేను సాటిస్ఫై అయ్యేవాడిని సినిమాలో, కానీ అందుకే రియల్ లేదు. పెట్టలేదు. యా. క్లియర్ కట్ సో ఇంటెన్షన్ ఉంది అక్కడ ఆపకూడదని. ఉంది. బట్ ఉమ్, అంటే మూవీ మూవీ స్టార్ట్ అయింది, చూస్తున్నా ఏమన్నా వస్తుందేమో అనుకుంటున్నా, ఏం రాలా. ఉమ్, ఫస్ట్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిద్దో, ఆ, ఉమ్, అంటే వాడి ఈగో సాటిస్ఫై చేయడం కోసం సీఎం ని కూడా ఎదిరించే స్టేజ్కి వెళ్ళటం బాగుంది. ఉమ్, బట్ ఆ తర్వాత ఎటు వెళ్ళిపోయింది మూవీ. ఉమ్, ఇంటర్వెల్ బ్లాక్, షికావత్ అండ్ పుష్ప మధ్య సారీ చెప్పించుకోవడం ఉమ్, అంతవరకు నచ్చింది, కానీ ఉమ్, వాడు షికావత్ దగ్గర తగ్గినోడు ఉమ్, ఆ తర్వాత షికావత్ ని కమెడియన్ ఎలా చేస్తాడు? ఉమ్. అంటే షికావత్ కి అంత పార్ట్ వన్ లిటరలీ అంత హైలో ఎండ్ అయిందంటే ఆ షికావత్ క్యారెక్టర్ వల్ల. మనకి హైప్ వచ్చేది కూడా అక్కడే కదా బ్రో. ఇద్దరు క్లోజప్ అదే చేసి అక్కడ ఆపుతాడు, అంటే వీళ్ళిద్దరు ఫేస్ నాకు ఆఫ్ సెకండ్ పార్ట్ అన్నది వదిలేడు సినిమా అంతా. పుష్పగాడు గ్రేట్. ఉమ్, వాడు 3 గంటలు గ్రేట్ గా ఉండడం చూసి నాకు బోర్ కొడుతుంది. ఉమ్, నాకు డ్రామా ఇవ్వు. ఉమ్, ఆ డ్రామా ఎక్కడి నుంచి వస్తుంది? వాడితో ఈక్వల్ గా అంత ఈగోయిస్టిక్ పర్సన్ ఎవరు అక్కడ? షెకావత్. ఉమ్, వాడిని కమెడియన్ చేస్తారు సినిమాలో. ఉమ్, ఉమ్, పోనీ, ఓకే ఫైన్. బట్ అల్లు అర్జున్ కీప్స్ ఆన్ డెలివరింగ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ ఇదంతా. ఉమ్, అది సెకండరీ, కానీ ఇందాక జాతర సీక్వెన్స్ అన్నారు, ఓకే. ఇందాక చెప్పాం వేర్ ఇస్ పుష్ప అని. ఆ ఉమ్, తర్వాత ఆల్మోస్ట్ పుష్ప పుష్ప సాంగ్ వచ్చే వరకు ఏదన్నా ప్రమోషనల్ కంటెంట్ వచ్చిందంటే అది ఓన్లీ జాతర రిలేటెడే వచ్చింది. స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్, తర్వాత రిలీజ్ టీజర్. డేట్ వదులుతూ ఒక చిన్న టీజర్, అండ్ బయట ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు ఎవరు మాట్లాడినా జాతర సీక్వెన్స్ వదిలిపోద్ది, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. జెన్యున్ గా హైప్ బిల్డ్ అయింది ఆ సీక్వెన్స్ చుట్టూరా. ఉమ్, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ సీన్ బిగినింగ్ ఏదైతే ఉంటుందో శ్రీవల్లి టెంపుల్కి వెళ్ళడం ఇదంతా, ఇక్కడ జాతర సీన్ వస్తుందిరా అని చెప్పి రెడీ అవుతా. అంటే అదేదో కొత్త మూవీ స్టార్ట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. మూవీలో పాట లాగా అనిపించలేదు జాతర ఉమ్, సీక్వెన్స్. ఉమ్, ఉమ్, బట్ ఆల్ బీయింగ్ సెడ్, జాతరలో అల్లు అర్జున్ హీ షైన్స్ లైక్ ఎనీథింగ్. ఉమ్, హీ ఓన్స్ ద స్టేజ్, హీ డాన్సెస్ వెల్, అంతా ఉంది. ఉమ్, కానీ కంటెంట్, సారీ, కనెక్షన్ మిస్ అయింది మూవీకి. ఉమ్, సో అవుట్ ఆఫ్ నోవేర్, తన అన్న కూతుర తను, యా. ఉమ్, ఉమ్, ఉమ్. సో తన అన్న కూతురు మీద అసాల్ట్ జరగడం, ఈ హరాస్మెంట్ అవన్నీ జరగడం, అది అవుట్ ఆఫ్ బ్లూ ర్యాండమ్ గా జరుగుతాయి. అవుట్ ఆఫ్ బ్లూ ఒకడిని తెచ్చి విలన్ని చేయడం, ఉమ్, అంతా రష్ చేసినట్టు ఉంటది. ఉమ్, అండ్ సో ఫైన్, జాతర సీక్వెన్స్ అయిపోయింది. క్లైమాక్స్ కూడా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఉమ్, మళ్ళీ ఆమె మీదనే ఒక అటెంప్ట్ జరిగితే ఉమ్, మళ్ళీ వాడినే వెతుక్కుంటూ వెళ్తాడు. ఉమ్. అప్పటి వరకు ఉన్న క్యారెక్టర్లు, అప్పటి వరకు ఉన్న విలన్లు, అప్పటి వరకు ఉన్న హీరోయిజం అంతా తుడిచిపెట్టుకుపోద్ది ఆ జాతర సీక్వెన్స్ తర్వాత. అది పుష్ప కాదు, ఏ మూవీలో పెట్టినా సెట్ అవుతుంది. ఉమ్, ఏ మూవీలో పెట్టినా అది కమర్షియల్ యాక్షన్ సీక్వెన్స్ అంతే. ఉమ్. కానీ నాకు పుష్ప చూసిన ఫీలింగ్ ఎలా వస్తుంది? అట్టలీ డిసప్పాయింటెడ్. మెయిన్ పుష్ప గా ఇది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక స్ట్రాంగ్ విలన్ లేకపోవడం. నువ్వు వేరు. ఏ సినిమా కన్నా కూడా ఒక స్ట్రాంగ్ విలన్ ఉంటే హీరోయిజం అంత బాగా పండుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సినిమాలో డైలాగ్ ఉంది బ్రో, వాడు ఎంత పెద్ద కష్టం దాటితే అంత పెద్ద హీరో అంత అవుతాడు పెద్ద అన్నట్టు. హీరో అవుతాడు, యా. ఆడ ఎంత పెద్ద విలన్ ఉంటే నువ్వు అంత పెద్ద హీరో అవుతావు. ఇప్పుడు పుష్ప వన్ పార్ట్ వన్ లో పుష్ప చిన్నగానే స్టార్ట్ అవుతాడు. కొండారెడ్డి అనేవాడు కానీ లేదా సునీల్ క్యారెక్టర్ కానీ వీళ్ళందరూ టాప్ లో ఉన్న క్యాండిడేట్స్. వీళ్ళందరూ ఎంత క్రూయల్ అనేది చూపిస్తానే ఉంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలాంటి యా. వాళ్ళని వీడు ఎదుర్కొ ఆల్మోస్ట్ చంపైపోతారు అల్లు అర్జున్ ని ఫస్ట్ పార్ట్ లో. సమాధి నుంచి లేచి మళ్ళీ బయటకు వస్తాడు. అది మనకి ఆ హై లేదు సెకండ్ పార్ట్ మొత్తంలో ఎక్కడా ఆ లేదు. రిడెంప్షన్ క్రేజీ ఉమ్, రిడెంప్షన్ అది. అవును. బ్యాక్ షాట్ సిండికేట్ కి పెడతాడు చూడు. ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదొక ఆ అది కాదు, వాడి ఆల్మోస్ట్ చచ్చిపోతాడు అనే తెలుసు తెలుసు, సీన్ లో అట్లా ఈసారిగా నన్ను కాపాడాడు దండం అంటే పెడతాడు. విల్ ఫీల్ ఇట్ బ్రో. మనం ఫీల్ అవుతాం. అర్థమైంది నీకు? వాడు అందరి నుంచి లేచి వచ్చి వీడు వాడు పడతాడు చూడు, బతకాలి కొండారెడ్డి అనుకుంటాం, పడతాడు. వాడు అవును, బతకాలి అనుకుంటాం, గొప్పడవ్వాలని కోరుకుంటాం. అవును. వాడు అందులోంచి లేచి బయటికి రాగానే కొండారెడ్డి అందులో పడతాడు వెళ్ళి ఆ యా. వాడి కోసం తీసిన గుంట్లో. బ్రో, అది బ్యూటిఫుల్ క్రేజీ. బ్రో మూవీ అంతా. అదే అంటున్నాను కదా ఆ పుష్ప. యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, ఉమ్, క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ అదంతా. అండ్ పుష్ప. అందులో నాట్ జస్ట్ ఫైట్స్, అక్కడ ఉమ్, చాలా డైనమిక్ మారుతుంటది. ఉమ్, వాడు కొండారెడ్డి వాళ్ళ బ్రదర్ వచ్చి ఉమ్, వీడిని చంపడానికి వస్తుంటే వీడు వాళ్ళని కాపాడతాడు వెళ్ళి. అవును. సో అక్కడ వాడి మోరల్ స్టాండ్స్ ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి ఆ ఫైట్ లో. ఉమ్, అదొక ఫైట్ లాగా కాకుండా స్క్రీన్ ప్లే లో ఇంక్లూడ్ అయి ఉంటది. ఉమ్, ఇక్కడ నాకు అలాంటిది ఏం కనిపించలేదు. ఉమ్. అంటే ఏదో ఒక పాయింట్ లో ఒక షికావత్ పుష్పాన్ని పట్టుకునే సీన్స్
ఇంకా 4 ఉన్నాయేమో కదా, 3 or 4 ఉంటాయి, ఆల్మోస్ట్ యా పట్టుకుంటాడేమో అన్నట్టు. ఆ 3-4 సీన్స్ లో ఏదో ఒక్క సీన్ అన్నాడు పట్టుకున్నాడు అంటే కరెక్టే, ఎండ్ ఆఫ్ ద డే హీరో విల్ విన్, అందులో హీరో డౌట్ లేదు. గెలవాలి. హీరో అదే గెలవకపోతే సినిమా లేదు. యా అదే కరెక్ట్. కాకపోతే హీరో ప్రతిసారి గెలవాలి, హీరోనే గెలుస్తాడు అంటే ఇంకా విలన్ అనేవాడు ఒక చెత్త ఎదవా వాడు. అసలు ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడంటే, ఊరికి 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయితే ఆ జాబ్ చేయడానికి ఎవడో ఖాళీగా వెళ్ళిందంటే వాడికి ఉద్యోగం ఇవ్వలేదు కదా. వాడికి కూడా తెలివి ఉంటది కదా, వాడికి కూడా క్రుయల్టీ ఉంది కదా. వాడిని రైట్. ఫస్ట్ పార్ట్ లో ఎలా చూపించారు, సీట్ వెనక్కి వేసుకుంటే వెనకాల ఖాళీ లేదని ఒక చంపేసి పడేసినోడు వాడు. బ్రో వాడిని అసలు ఏం ఫస్ట్ చేశాడు, పార్ట్ లో వాడిని ఏం ఫస్ట్ చేశారు మీరు పార్ట్ లో సెకండ్ పార్ట్ లో? పుష్పకి షెకావత్ కి ఫస్ట్ మీటింగ్ ఉంటుంది చూడు పోలీస్ స్టేషన్ లో. మనీ కౌంట్ చేసి డ్రామా బిల్డ్ అవుతుంది బ్రో అక్కడ. డైలాగ్ థియేటర్ అంతా ఉండదు. సైలెంట్ ఉంటది, ఎందుకంటే పుష్ప అప్పటి క్రేజీ. వరకు రైజే చూస్తాం మనం, పుష్పాని కంట్రోల్ అదే చేసేవాడు ఒకడు ఉన్నాడు అని. హీ లుక్స్ లైక్ వాడు ఒక హంటర్ లా కనబడతాడు మనకి. వాడి వాళ్ళిద్దరి మధ్య డైలాగ్ ఎక్స్చేంజ్ ఉండదు కానీ ఉమ్, ఒక టెన్షన్ బిల్డ్ అవుతుంది ఆ సీన్ ఉమ్, లో. ఉమ్, ఆ టెన్షన్ లాస్ట్ వరకు, ఆ టెన్షన్ అక్కడ బిల్డ్ అయిన టెన్షన్ లాస్ట్ లో బ్రాండ్ అని వేసుకుంటాడు చూడు, అక్కడ పే ఆఫ్ వస్తుంది. ఉమ్. మాస్టర్ పీస్ రైటింగ్ బ్రో అది. సెకండ్ పార్ట్ లో ఆ ఫస్ట్ పార్ట్ లో హిట్ అయిన ప్రతి సీన్ ని తీసుకుని దాని మీదే బేసేస్ కథ రాశారు బ్రో. అంటే మ్మ్. షర్ట్ మీద ఇట్లా వేసుకుంటే చేతి మీద అది ఉంటది కదా, చేతి సింబల్. అది సెకండ్ పార్ట్ లో రాత్ తెప్పించారు ఆ సీన్, అది పెట్టి 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 ప్రతి దాని మీద. లిటరల్లీ కంటైనర్ మీద కూడా వేశారు అది. అదే డబ్బులు తీసుకొచ్చే కంటెంట్ మీద వేశారు అంటే. అదే పోలీసులే మరీ అంత ఎర్రిపప్పలు కాదు కదా, అంటే లైక్ అలా కొంచెం కూడా మంది కాదు. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పుష్పగాడి ఐడియాలజీ ఏంది? బ్రాండ్ అంటే లోగోలు సింబల్ ఈ కాదు, బ్రాండ్ అంటే నువ్వు, నీ ఉమ్, క్యారెక్టర్. అక్కడ అదంతా కాంట్రాడిక్టరీగా ఉంది ఇక్కడ. ఉమ్, వాడి చేతి ముద్ర బ్రాండ్ అయిపోయింది. ఉమ్. ఫైన్. ఐ డోంట్ నాకు నో, ఇంకా చాలా ఉన్నాయి బట్ అలా చాలా యా. కంప్లైంట్స్ ఉన్నాయి బేసికలీ. అంటే మేజర్ చంక్ ఆఫ్ ది సినిమా నాకు అంటే ఐ ఫెల్ట్, నేను ఎందుకు అంత బాధపడడానికి రీజన్ ఏంటంటే, కమర్షియల్ గా నువ్వు ఆ ప్లేస్ లో సుకుమార్ తీసేసి నువ్వు ఎవరిని చూపించినా కూడా ఐల్ బి ఓకే విత్ ది ఫిల్మ్. సుకుమార్ గురించి లార్జ్లీ ఫైన్ బట్ ఆ, సుకుమార్ నేను ఐఎమ్ డిసప్పాయింటెడ్ సుకుమార్. నేను అది ఇలాంటి ఐ డెంట్ చూడండి. ఎక్స్పెక్ట్ దట్. యా, ఇలాంటివి వేరే వాళ్ళు ఇస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి, బట్ సుకుమార్ అనేవాడు ఇలాంటివి ఇవ్వడు. సో సుకుమార్ ఒక సీన్ బట్ రాశాడంటే, సుకుమార్ లో ఒక 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 చిన్న సీన్ పెట్టినా కూడా, లేదంటే ఒక చిన్న బిట్ పెట్టినా కూడా దానికి ఒక రీజనింగ్ ఉంటది, పర్ఫెక్ట్ రీజనింగ్ ఉంటదని మనం చూసాం ప్రతిసారి. ఇన్ఫాక్ట్ ఇంటర్వెల్ సీన్ అయ్యాక కేశవకి పుష్పకి ఎక్స్చేంజ్ ఉంటుంది చూడు, అది సుకుమార్. అది ఇంటర్వెల్ సుకుమార్. సీన్ మొత్తం సుకుమార్. సీన్ మొత్తం సుకుమార్. సుకుమార్. వెనక్కి రావడం, వెనక్కి రావడం షాట్ చాలా బాగుంటుంది బ్రో. లోపల ఆ వెన్యూ లోపల నుంచి ఉంటుంది, కార్ సడన్ గా వచ్చి కడ్డు మనసు గుద్దేస్తుంది. గుద్దితే అయిపోతుంది. బ్యూటిఫుల్. అదొక్కటే అండి దాంట్లో, టాయిలెట్ పోయడం, అంటే తర్వాత వాడు అదే లేచి అక్కడి నుంచి చెప్పాను దమ్ముంటే పట్టుకోరా తమ్ముంటే షికావత్ పట్టుకోర డైలాగ్. షికావత్. అది పీక్ పీక్ సుకుమార్ అది. ఆ సుకుమార్ నాకు, నేను అప్పటి నుంచి ఫస్ట్ నుంచి వెయిట్ చేసిన సుకుమార్ నాకు అక్కడ కనబడ్డాడు. ఐఎమ్ హ్యాపీ, ఓకే యా. సెకండ్ హాఫ్ కి ఇంకా నేను హ్యాపీ చూడొచ్చు అనుకున్నా. అంటే నాకు ఇంటర్వల్ ఇవ్వలేదు, డైరెక్ట్ సినిమా స్టార్ట్ చేసాడు. బట్ దెన్ అగైన్ స్టార్ట్ అగైన్. అసలు షికావత్ ఎందుకున్నాడు అనే పాయింట్ నాకు అసలు అర్థం కూడా కాదు తర్వాత. పాయింట్లెస్ అయిపోయింది, పాయింట్లెస్ జగపత్ అయిపోయింది. బాబుని తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే యా పార్ట్ యా. 3 తీయాలి కాబట్టి సినిమాని ఎటేటో తీసుకెళ్లిపోయారేమో అనిపించింది బ్రో. నువ్వు అన్నావు చూడన్నా అక్కడ జాతర సీన్ ఉంది చూసావా, నాకు జాతర సీన్ పర్సనలీ చాలా నచ్చింది, చాలా సూపర్ సీన్. ఎందుకంటే దానికి రీజనింగ్ కూడా పర్ఫెక్ట్ గా పెట్టాడు. నాకు ఒక అమ్మాయి వద్దు, నాకు అబ్బాయి వద్దు అమ్మాయి కావాలి అనే రీజనింగ్ చాలా బాగుంది సీన్. అందరూ చూసేకి సాంగ్ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ అని కొంతమంది అంటున్నారు, అంటే డిబేటబుల్ ఆ ప్లేస్మెంట్. బట్ ఐ గో విత్ దిస్, నాకు అది పర్సనలీ నాకు ఆ ప్లేస్మెంట్ నచ్చలేదు. ఎందుకనంటే ఎందుకో ఆ ఎమోషన్ ని డైల్యూట్ అయిపోయిందేమో ఒకటి అనిపించింది బ్రో నాకు. ఎందుకంటానంటే నేను పుష్పాన్ని ఒకలా చూస్తున్నాను ఆ డ్రెస్సింగ్ లో. నువ్వు అదే సీన్ ని ఫైట్ తో కంటిన్యూ చేసినా కూడా ఐల్ బి హ్యాపీ. ఆ ఫైట్ తో కంటిన్యూస్ హ్యాపీస్ ఉంటాయి. సూసేకి పాట పెట్టి మళ్ళీ బ్యాక్ రావడం ఈ సమ్వేర్ ఐఎమ్ డైల్యూటెడ్ నేను అక్కడ. దీనికి ఎందుకంటానంటే దీనికి ఒక చిన్న పాయింట్. ఉమ్, రీసెంట్ గా ఎవరితోనో మాట్లాడుతున్నా, నాకు గుర్తులేదు. ఉమ్, బట్ వాళ్ళ పేరెంట్స్ మూవీ చూసి ఉమ్, ఒక పాయింట్ అన్నారంట. అరే, గుడి ముందు జరుగుతుంది, ఉమ్, గుడిలో దేవత ఉంది, ఉమ్, వాళ్ళ ముందు నా మొగుడే దేవుడు అని పాటలు పాడడం ఏంటి అన్నారంట. ఆ ఉమ్, పాయింట్. ఉమ్. సో అండ్ ఇది గంగమ్మ జాతరకి అంత సిగ్నిఫికెన్స్ ఇచ్చారు మూవీలో, ఉమ్. ఇస్తూ ఇంత చిన్న ఆ, అంటే ఆ సాంగ్ ప్లేస్మెంట్ అనేది చాలా ఆక్వర్డ్ గా వచ్చి పడింది. నాకు ఆ సాంగ్ ఇష్టం. మంచి సాంగ్ చాలా మీనింగ్ బాగుంటుంది. ఉంటది, అంతా బాగుంటది. చాలా మంచి సాంగ్ కాకపోతే ఉంటుంది. అది దట్స్ నాట్ ద రైట్ ప్లేస్మెంట్ అని నా ఫీలింగ్.
ఆ తర్వాత ఫైట్ ఉంటుంది చూడు, దాట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్. అక్కడి నుంచి నేను ఇంకా సినిమా గురించి నేను మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఎటెటో వెళ్ళిపోయింది. ఆ ఫైట్ తర్వాత అన్న కూతుర్ని కాపాడతాడు, అయినా అన్న వచ్చి పోరా అంటాడు. న్యాచురల్, వాడు అలాగే వాడు బోకు అలానే క్యారెక్టర్ బిహేవ్ చేయాలి, ఫైన్, అక్కడ వరకు కూడా ఫైన్. రష్మిక అక్కడ చేసిన యాక్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. యా యా తర్వాత బ్యూటిఫుల్. సేమ్ అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, అమ్మాయిని మళ్ళీ అప్పుడు ఎత్తుకెళ్ళిపోతారు, అన్న మారిపోతాడు. అన్న మారిపోతాడు. నాకు వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ ఇట్? నువ్వు దానికే కదా ముందు వద్దన్నావు వాడిని. ఏందన్నా ఎందుకు? ఏం వాట్? తర్వాత లాగారు బ్రో, థర్డ్ పార్ట్ కి లాగారు, విచ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఫెయిర్ బ్రో అసలు. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు ఇంకో 20 minutes యాడ్ చేస్తున్నారు కనెక్ట్ స్క్రీన్స్. చేస్తున్నారంట, నాకు అది కంప్లీట్ ఇల్లాజికల్ అనిపించింది, నాకు ఇంకో ట్వంటీ ఫైన్. మినిట్స్ యాడ్ చేసి. పైన ఇట్స్ ఓకే. అలా అనకూడదేమో, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా అది సినిమా పర్సనలీ ఐఎమ్ హ్యూజ్లీ డిసప్పాయింటెడ్ పుష్ప టూ. బిట్స్ అండ్ పార్ట్స్ గా సినిమా బాగుంది, కానీ యాజ్ అ హోల్ నాకు సో అంత నచ్చలేదు. బేసిక్ గా ఆ, అంటే ఇప్పటి వరకు పుష్ప 2 ముందు వరకు మాట్లాడుకున్న మూవీస్ ఉమ్, నచ్చినా నచ్చకపోయినా, ఇయర్ ఉమ్, ఎండింగ్ మాత్రం పుష్ప 2 తో అవుతుంది, ఉమ్, మంచి హై ఇస్తుంది ఉమ్, అనే చిన్న హోప్ తో ఉన్నా నేను. ఉమ్, దేవరా నచ్చరా, నాకు దేవరా నచ్చకపోయినా ఓకే, నెక్స్ట్ పుష్ప 2 ఉంది, ఉమ్, ఇయర్ ఎండింగ్ మామూలుగా ఉండదు, ఉమ్, పేలిపోబోతుంది అని రెడీగా కాసు కూర్చో ఉన్నా. ఉమ్, దెబ్బేశాడు బ్రో సుకుమార్. ఉమ్. నేను సుకుమారే దెబ్బేశాడు ఇక్కడ. ఈ సో సినిమాలన్నిటి గురించి మాట్లాడినప్పుడు ఓ మాట అన్న గుర్తుందా, అంటే పెద్ద సినిమాలు అందరూ ప్రొడ్యూసర్స్ కొంచెం గ్రాంటెడ్ తీసుకున్నారేమో అనిపించింది అన్నట్టు అన్నాను కదా. అది ఎందుకు అన్నానంటే, అంటే కంక్లూడ్ చేసేసిన తర్వాత లైక్ ఫర్గడబౌట్ పుష్ప, ఇంకా మనం సినిమాలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాం. ఆన్ జనరల్ నోట్ నాకు ఏమనిపించింది అంటే, ఇయర్ మొత్తం చూస్తే మన దగ్గర అంత గొప్ప సినిమాలు ఏం రాలేదు బ్రో 2024 లో. రైట్ రైట్. ఆడియన్స్ గా మనకి పేరు వచ్చింది. అంటే వేరే ఇప్పుడు ఆ, తమిళ సినిమాలు వచ్చినాయి మన దగ్గరికి, అదే సత్యం బ్రో సుందరం సి కానీ, లేదంటే సి మలయాళం సినిమాలు మహారాజా కానీ, వచ్చింది, ఇవన్నీ సినిమాలు మన అమరన్ దగ్గర హిట్ వచ్చింది. అయినాయి. యా ఇవన్నీ మన దగ్గర హిట్ అయినాయి, ఇవన్నీ మన దగ్గర హిట్ అయినాయి. ఆడియన్స్ గా మనం వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, మనకి పేరు వచ్చింది. అది మన తెలుగు క్రియేటర్స్ గ్రాంటెడ్ తీసుకున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే నీ దగ్గర ఇంత మంచి ఆడియన్స్ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే కంటెంట్ ఇంకా చాలా బెటర్ గా ఉండాలని నా ఫీలింగ్. ఫార్ అర్థమైందా? సుపీరియర్ ఉన్నారు. యా. ఎగ్జాక్ట్లీ, మన వాళ్ళు ఏం తీసినా చూస్తారులే అనే దానికి, అంటే అది కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఇది వరకు ఒక సినిమా బాగున్నా కూడా కలెక్షన్స్ కమర్షియల్ గా వర్కౌట్ అవ్వని సినిమాలు ఉన్నాయి, నేను చూశాను నేను. ఇప్పుడు సినిమా బాగాలేదని నాకు అనిపించినా కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేవరా. మ్మ్. దేవరా నాకు పర్సనల్ నచ్చలేదు, అదంత గొప్ప సినిమా కూడా కాదు, కానీ 400 కోట్లు పైన చేసింది. పుష్ప కూడా ఐ ఫెల్ట్ ద సేమ్, ఇండస్ట్రీ హిట్ అయింది. సో ఇదో రకంగా వాళ్ళని బద్దకస్తుల్లాగా మనమే చేస్తున్నామో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది గ్రాంటెడ్ గానే తీసుకుంటారు కదా, ఇంకా మనల్ని ఓకే తీస్తే చూస్తున్నారు జనాలు, వీళ్ళకి ఇదే కావాలి కాబట్టి మనం ఎలాగే తీయాలనే చూస్తారు మన దగ్గర. ఎండ్ ఆఫ్ ద డే మనీ దట్ వాట్ మ్యాటర్స్ కదా, ఇది కూడా ఒక బిజినెస్ కాబట్టి. మ్మ్. బట్ దెన్ అగైన్ ఏడ్నో, నాకు 2024 ఓవరాల్ గా అనిపించింది అంటే, ఆడియన్స్ గా మనం సక్సెస్ అయ్యాం కానీ సినిమాలుగా మనకు అంత గొప్ప సినిమాలు రాలేదేమో నా ఫీలింగ్. వీ అంటే డిజర్వ్ సమ్ బెటర్ ఫిల్మ్స్ ఇన్ 2025 ఇస్ వాట్ ఐ ఫీల్. ఇందాక చెప్పబోయా, బట్ తమిళ్లో మహారాజా ఒకటి వచ్చింది. అంటే నువ్వు సినిమా చూసిన సేపు దీనికి అంత బడ్జెట్ ఏం లేదు, అసలు బడ్జెట్ థాట్ నీకు మైండ్ లో కలదు. నువ్వు ఎంత హుక్ అయ్యి కూర్చొని చూస్తావు అంటే, ఇంకా నువ్వు బడ్జెట్ యాక్టింగ్ ఏం పట్టించుకో, నువ్వు మొత్తం స్క్రీన్ ప్లే కదా ఇట్ సైడే ఉంటుంది నీ థాట్ అంతా. ఎండ్ అయ్యేసరికి ఒక క్రేజీ హైతో ఎండ్ అయ్యిద్ది మూవీ. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఒక ఆడియన్స్ గా నాకు ఫైన్, నేను పెట్టిన డబ్బులకి మంచి సినిమా చూడాలి అదంతా ఉంటది, బట్ మంచి సినిమా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అంతే కదా. సో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మంచి సినిమా, ఎందుకు నాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది థియేటర్ లో కూర్చున్నప్పుడు. అంటే సుందరానికి మంచి సినిమా, ఇప్పుడు అందులో యాక్షన్ ఉంది కాబట్టి మంచి సినిమా అని, ఇందులో కామెడీ ఉంది కాబట్టి మంచి సినిమా అని నేను అనట్లా. రెండు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి కాబట్టి మంచి సినిమా అంటున్నా. అండ్ బీట్ కామెడీ ఇందాక బీట్ యాక్షన్, ఇట్ ఈ విల్ వాట్ ఎంటర్టైన్ ఎవర్, ఇన్ ఇట్స్ ఓన్ వే. అంటే మన నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ టూల్ ఇస్ అయినా చూస్ వాట్ వి నీడ్. చేసుకో. యా. అండ్ ఇందాక నువ్వు పుష్ప 2 నేను కొంచెం లేటుగా చూసాను. రీజన్ ఏంటంటే 1200 టికెట్ పెట్టాడు నాకు. ప్రీమియర్స్ వద్దాం అనుకుంటే డే వన్, ఆ డే వన్ అసలు టికెట్లు వదల. ఇది ఇది ఇంకో ఇష్యూ, టికెట్లు వదలట్లే ఇప్పుడు నాకు. 9th January midnight 1:15 బుక్ మై షోలో ఇంకా గేమ్ చేంజర్ టికెట్స్ రాలేదు. సో ఐ రేపు డోంట్ రిలీజ్ నో ద ఈ సినిమా. స్ట్రాటజీ. రేపు రిలీజ్. ఇప్పుడు వచ్చిందా లేదా చూస్తున్నాను. ఓకే ఇప్పుడు వచ్చింది, బట్ వచ్చినా బుక్ చేయ యా అర్జెంట్ గా. చేస్తా. సో యా, కరెక్ట్ ముందు రోజు వదులుతున్నారు టికెట్లు. అంటే
ఆడుకుంటున్నారు బేసిక్ గా, బట్ వి నీడ్ యా, బెటర్ ట్రీట్మెంట్ అండ్ ఐ ఫీల్ అంటే కొంచెం. వాళ్ళు మనల్ని ఆడుకుంటున్నారని తెలుసు కూడా మనం సినిమాలకు వెళ్తున్నాం. ఉమ్, అలాంటప్పుడు కొంచెం మంచి సినిమాలు ఇవ్వచ్చుగా, ఇచ్చి ఆడుకోవచ్చుగా మాతో. ఉమ్, ఉమ్, సో యా, ఆ పుష్ప టూ ఫస్ట్ డే నెల్లూరులో 900 టికెట్ రేట్ నేను ఎప్పుడు చూడలేదు. ఉమ్, ఆ రోజు 900 ఉండింది. ఉమ్, నేను అందుకే పోతే పోయింది, వెయిట్ చేస్తే చేశాను చెప్పి డే టూనే బుక్ చేసుకొని 400 ఎంతకో వెళ్ళా. ఉమ్. టికెట్ రేట్స్ ఐ థింక్ కొంచెం సినిమాని బట్టి ఉండాలి కానీ ఏ సినిమాకి బట్టి ఆ సినిమాకి అలా ఉండొద్దు అన్నట్టు. అంతే. ఇప్పుడు సినిమాలు కూడా బ్రో అన్ని పాన్ ఇండియా తీస్తున్నారు బ్రో. అదొక పెద్ద మైనస్ మనకి. ఎందుకంటానంటే యా. పాన్ ఇండియా అనే టర్న్ వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇస్ గోయింగ్ గ్లోబల్, విచ్ ఇస్ గుడ్. కరెక్టే కాదనట్లా. కాకపోతే నువ్వు కంటెంట్ పరంగా తీసినా కూడా అది గ్లోబల్ వెళ్తది. మన్యువల్ బాయ్స్ అది మలయాళంలోనే తీశారు. సినిమా హిట్ అయిన తర్వాత దాన్ని డబ్ చేసి వేరే వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసి అది పాన్ ఇండియా అయింది. అది కూడా అది చేస్తే బాగుండే మన దగ్గర అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నిఖిల్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా చేస్తున్నాడు డైరెక్ట్. అంటే నిఖిల్ మార్కెట్ లేదు, నేనేం రైట్. చిన్నపుచ్చట్ల. నిఖిల్ యా. కార్తికేయ 2 హిట్ అయిన తర్వాత హిందీ మార్కెట్ టార్గెట్ చేయడం అనుకోవడం ఇస్ జెన్యున్లీ ఒక స్మార్ట్ ఐడియా. కాకపోతే కరెక్టే కానీ కాకపోతే అంత 1 ఇయర్ లో సినిమా రాలేదు బ్రో నిఖిల్ది. కార్తికేయ టూ తర్వాత అంత ఆడిన సినిమా ఏముంది? ఒక సినిమా వచ్చింది మధ్యలో. ఓ రీసెంట్ గా ఇయర్ లో ఒక సినిమా రిలీజ్ అయింది, కానీ అది ఎప్పుడో తీసిందంట అది. ఆ, ఆ, అప్పుడో రుక్మిణి ఇప్పుడు వసంత్ ఎప్పుడో అని. ఆ సినిమా పేరు అదే ఆ సినిమా. దాని తర్వాత దానికి ఇంకొక ముందు సినిమా ఇంకో సినిమా వచ్చింది కూడా వచ్చింది, కార్తికేయ 2 తర్వాత ఒక నేతాజీ సినిమా. సుభాష్ చంద్రబోస్ దట్ వాస్ బేస్ లో. హారబుల్. ఐమ్ టెలింగ్ యూ, దట్ ఫిల్మ్ వాస్ హారబుల్. నేను అది ఓటీటీలో చూసాను, నా వల్ల కూడా కాల, ఉమ్, సగం చూసి ఆపేసి అది కూడా. అది అదొకటి. అంటే ఎందుకు మీరు ఎయిమ్ డోంట్ ఎయిమ్ ఫర్ పాన్ ఇండియా ఇస్ వాట్ ఐ ఫీల్. యూ ఎయిమ్ ఫర్ అ గుడ్ యా. ఫిల్మ్, ఇట్ విల్ బికమ్ పాన్ ఇండియా ఎవెన్చువల్లీ. ఉమ్. అర్థమైందా? ఇంకొక స్పెషల్ మూవీ ఉంది. ఉమ్. ఆ, హిందీ గురించి మాట్లాడుకోవాలి మనం. హిందీలో ఈ ఇయర్ నాకు వచ్చిన స్పెషల్ సినిమాలు ఆ, రాపతా లేడీస్, ఆపత్త లేడీస్. యా, చంకీలా. అది నెట్ఫ్లిక్స్. చమ్కీలా ఇస్ క్రేజీ. చమ్కీలా ఇస్ మ్యాడ్ బ్రో. ది యా. బెస్ట్ ఫిల్మ్. నేను హిందీస్ లో ఈ రీసెంట్ గా చూసిన సినిమాస్ లో ది బెస్ట్ ఫిల్మ్. వా, రైట్. క్రేజీ ఉంది సినిమాస్. చమ్కీలా ఓకే. చూసావా? చమ్కీలా లేదు, చూడాలి. చెప్పు, నీకు అప్పటి నుంచి చెప్తున్నాను నీకు చమ్కీలా చూడు బ్రో. చూడాలి. రీసెంట్ గా ఒక అద్భుతం చూశాను. ఏంటది? మన తెలుగు యువత బాగా హైప్ ఇచ్చిన సినిమా మార్కో అని. ఓ మై గాడ్. నేను ఆ సినిమాకి బ్రో, వెళ్దాం అనుకున్నా, నువ్వు ఇచ్చిన రివ్యూ తర్వాత చూడాలనుకున్నా. నేను ఐ థింక్ ఇంటర్వెల్ లో నీకు డోంట్ వాచ్ అని పెట్టా. అవును. యూజువల్లీ నీకు నేను సినిమా నాకు చూడొద్దని చెప్పను. సారీ ఆపుతున్నాను. సారీ. నువ్వు డోంట్ వాచ్ అని పెట్టినప్పుడు నాకు ఏమనిపించింది తెలుసా? గోపిచంద్ సినిమా ఉండే చూడు, పారిపో చంపేస్తారని. బ్రో, ఎగ్జాక్ట్. సినిమాలో వాడు విలన్ అని చంపడం కాదు బ్రో, మనల్ని బ్రో చంపేది. పాయింట్లెస్ యాక్షన్ అండ్ ఆ యాక్షన్ కూడా చూడడానికి బాగోదు. ప్రీ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ లో ఒక చిన్న పాయింట్, ఒక ఎలిమెంట్ ఉంటుంది విచ్ ఇన్వాల్వ్స్ వైలెన్స్. అది చూశాక ఫస్ట్ నాకు ఆ డైరెక్టర్ మీద, ఆ సినిమా మీద రెస్పెక్ట్ పోయింది. ఇట్స్ హారబుల్ సీన్. అంటే ఎవరు కల్లో కూడా ఊహించుకోలేదు అది రాయాలని. ఒకవేళ రాస్తున్నా నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఆ సీన్. అండ్ ఆ సీన్ పడ్డ వెంటనే ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వాకౌట్ చేశారు థియేటర్ నుంచి. అంత హారబుల్ సీన్ అది. ఇట్ డజంట్ డిజర్వ్ టు బి షోన్ ఆన్ ద స్క్రీన్స్. మరి అలా వదిలేరు అది మనకి. ఐ డోంట్ నో. సెన్సార్ దాటి అలా వచ్చింది. ఇంకా హారబుల్ పార్ట్ ఏంటంటే ఆ ఉమ్. ఓకే, సినిమా మొత్తం వైలెన్స్ వైలెన్స్ అని వెళ్తుంటది. ఫస్ట్ ఆ హీరోని చూడలేము మనం. సరే, స్పాయిలర్ ఇప్పుడు ఏమవుతుంది? నేను కేజీఎఫ్ చూసా. కేజీఎఫ్ చూసే టైంకి నాకు యష్ ఎవరో తెలియదు. విత్ ఆల్ యూ రెస్పెక్ట్, యష్ ఎవరో నాకు తెలియదు. బట్ మూవీ చూస్తున్న సేపు నేను ఒక కొత్త మనిషిని చూసినట్టు అనిపించలేదు. లైక్ హీ క్యారీస్ ఇట్ క్యారెక్టర్ వెరీ వెల్, వెరీ వెరీ వెల్. యష్, హీ నెయిల్స్ ఇట్. ఇక్కడ అలా లేదు. యష్కి వాడిన బట్టలే వాడారు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ నే తెచ్చారు. లాస్ట్ లో ఒక లుక్ ఉంటది, డిట్టో అనిమల్ పార్క్ లో రణబీర్ లుక్ అది. సో మల్టిపుల్ యాక్షన్ మూవీస్ నుంచి మల్టిపుల్ థింగ్స్ లేపేసి ఒక స్క్రిప్ట్ రాసి ప్రజెంట్ చేశారు. ఫైన్, నువ్వు ఇన్స్పైర్ అవ్వు, సావు, ఏదో ఒకటి. లాస్ట్ లో ఒక ఆ హారబుల్ సీన్ అన్నా కదా, ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయిన విలన్ ఎవరైతే ఉన్నారో ఆ విలన్ మనకి ఇంట్రొడ్యూస్ అయ్యేది జస్ట్ 5 minutes ముందర. అండ్ హీ బికమ్స్ అ మెయిన్ విలన్ సమ్హౌ. బ్రో, హారబుల్ మూవీ. నువ్వు ఏ ఇంత డిజాస్టర్ తెలుగు మూవీ తీసుకున్నా దానికంటే చాలా బెటర్ ఉంటది.
నువ్వు ఇంత దారుణంగా చెప్పిన తర్వాత కూడా ఐ డోంట్. నేను నేను చూస్తాను బ్రో. యూజువల్లీ నువ్వు నీ ఇష్టం బ్రో. నేను చెప్పా, నేను థియేటర్ నుంచి నేను నీకు వార్నింగ్ స- మెసేజెస్. సగటు సగటు తెలుగు సినిమా అభిమాని. అది మలయాళం సినిమా బ్రో. సగటు సినిమా అభిమాని చూస్తా. యా, బట్ ఐ డోంట్ నో. సో 2024 అలా ఎండ్ అయింది హారబుల్ గా. సో ఐ హ్యావ్ హ్యూజ్ 2025 ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఫర్ 2025. ఎలా? ఏమో గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నేను ఇంకా ఇయర్ ఒక సినిమా కూడా చూడలేదు, ఇంకా ఏమీ సినిమాకి వెళ్ళలేదు. గేమ్ చేంజర్ తోనే స్టార్ట్. టెక్నికల్లీ సంక్రాంతి నేను సినిమా, నేను 2025 సంక్రాంతి స్టార్ట్ చేసింది సినిమాలతోనే స్టార్ట్ మార్కోతో. చేయడం అలవాటు బ్రో నాకు. ఓ యా, ఓకే. దో ఇట్ ఈస్ లాస్ట్ ఇయర్ సినిమా, నువ్వు మార్కతో స్టార్ట్ చేసావు. గుడ్ స్టార్ట్ యా. ఫర్ యూ బ్రో. నేను గేమ్ సంక్రాంతి సినిమాలతోనే స్టార్ట్ చేయడం ఆనవాయితీ. నాకు గేమ్ చేంజర్ తోనే స్టార్ట్ చేయాలనుంది ఇయర్. సో ఓకే. వెయిట్ చేస్తున్నా ఆ సినిమా కోసం. నాకు ముందు ఎందుకో తెలీదు, బికాస్ ఆఫ్ ద వైబ్ ఏమో అంత ఎక్స్పెక్టేషన్ లేదు. శంకర్ ఇండియన్ ఇండియన్ టూ ఇగ్నోర్ చేసాం మనం. యాక్చువల్లీ ఇగ్నోర్ చేయడం అలానే మంచిది, ఉండాలి. వదిలేద్దాం. సో అది ఎందుకంటే గేమ్ చేంజర్ ఉంది కాబట్టి నేను ఇండియన్ టూ గురించి మాట్లాడాలనుకోవట్లేదు. సో అది Yeah. ఇగ్నోర్ చేసి గేమ్ చేంజర్ తో స్టార్ట్ చేస్తున్నా. అది రేపే నా ప్రీమియర్, రేపు వెళ్తున్నాను నేను ఫస్ట్. అన్ని ప్రీమియర్సే. డాకు మహారాజ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ప్రీమియర్. నేను సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్రీమియర్ కి వెళ్తున్నా. సో నెక్స్ట్ 3 days నాకు బుక్ సినిమాలే చేసావా? ఉన్నాయి. చేసా, మూడు సినిమాలకి బుక్ ఓకే. చేశా. సో ఐమాక్స్ స్క్రీన్ సెకండ్ డే నేనెంత ఇచ్చాడు. నేనెంత లీస్ట్ ఇంట్రెస్టెడ్ అంటే రిలీజ్ డేట్స్ కూడా తెలియదు నాకు. ఏమో బ్రో, నాకు ఎందుకో డాకు అంత లేపొదులుతుంటే బాగుంటది అనిపిస్తుంది. బట్ దెన్ అగైన్ లేపింది నాగవంశి. నాకు ఆయన మాట మీద నమ్మకం లేదు. నేను అంటే ఏమో ఒక విరక్తి కాదు, ఒక వైరాగ్యం వచ్చింది మూవీస్ నుంచి. ఇప్పటికీ నేను పవన్ కళ్యాణ్ స్పీచ్ వినలేదు, రామ్ చరణ్ స్పీచ్ వినలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినట్టు కూడా తెలియదు. గేమ్ చేంజరా సో నేను మొత్తం చూసా. ఏవి ఏవి సంక్రాంతి మూవీస్ అన్ని అంటున్నా. సో అది అలా ఉంది. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నాకు తెలిసి బాగుంటది గేమ్ అనుకుంటున్నా. చేంజర్ నాకు ఆల్బమ్ నచ్చలేదు బ్రో, ఫ్రాంక్లీ. గేమ్ చేంజర్ లో ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎక్సెప్ట్ 3 నానా సాంగ్స్ రిలీజ్ హైరానా, అయ్యాయి. లేదు, ఇప్పుడు ఇంకో 2-3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఉన్నావా లేదా? అరుగు జూక్ మీద బాక్స్ అని ఒక సాంగ్ విన్నా. అది. ఓకే, ఫైన్. బట్ ఇంకొకటి కొండదేవర అని సాంగ్ ఒకటి వచ్చింది. ఓకే, అది డీసెంట్. వినలేదు. ఈ రెండు డీసెంట్ ఉన్నాయి. యా, బట్ నాకెందుకో సాంగ్స్ వినడానికి డీసెంట్ ఎలా ఉన్నా కూడా బ్రో. దిల్ రాజు అన్నట్టు విజువల్ గా బాగుంటేమో అనిపిస్తుంది. శంకర్ సినిమాకి డీసెంట్ అనేది పనికిరాదు bro. విజువల్ గా చూపిస్తాడేమో, చూద్దాం. హోప్ పెంచుకుంటున్నా బ్రో నేను. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏముంటది? హోపే బ్రో ఉంటది. ఇండియన్ టూ లో కూడా సాంగ్స్ బాగుంటాయి. సౌరవ్ సాంగ్ చాలా బాగుంటుంది. సినిమాలో లేదు అట్లీస్ట్ ఒక అందుకే. సాంగ్ నేను చూడలేదు బ్రో. ఇండియన్ టూ నేను చూడలేదు. బ్రో చెప్తున్నా కదా. నేను చూసిన యాక్చువల్లీ ఇందాడు ఫ్యామిలీ మ్యాన్ అన్నాను కదా, ఫ్యామిలీ మ్యాన్ అనేసి నా పేరు. ది బెస్ట్ రోతా మిస్టర్. భారతీయుడు, సారీ ఫ్యామిలీ స్టార్. ది బెస్ట్ రోతా ఇస్ భారతీయుడు 2. ఓకే. లక్కీలీ బెస్ట్ నేను రోతా థియేటర్ లో చూడాల, నేను ఎక్కడ చూసా. కాదు. బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఏం నేమ్ చేస్తావు? నాకైతే హనుమాన్, నేను లక్కీ భాస్కర్ అనుకుంటున్నా. మల్టిపుల్ చెప్పొచ్చు. అలా అంటున్నావు? ఓకే, స్టార్టింగ్ నుంచి వస్తానా? యా, హనుమాన్, టిల్లు స్క్వేర్, గామి. గామి ఇంకా చూడలేదు. ప్రాబ్లీ గామి కూడా టిల్లు ఉంటుందా? స్క్వేర్ ఆబ్వియస్లీ. టిల్లు టిల్లు స్క్వేర్ స్క్వేర్. ఆబ్వియస్లీ. తర్వాత కల్కి, యా, నాకు నచ్చిన కల్కి సినిమా. డెఫినెట్లీ. యా, సరిపోదు శనివారం. సరిపోదు శనివారం, కమిటీ కుర్రోళ్ళు, 35. 35 థియేటర్ గా రిలీజ్ మత్తు చేశారు. వదలట్టు చేశారు. మనకి మనకు లిమిటెడ్ అయింది అవ్వలేదు. కానీ మనకు చాలంటే. నాకు డైరెక్ట్ ఓటీటీలో వచ్చినట్టే అనిపించింది నాకు ఎందుకో సినిమా అంతా. అండ్ మత్తు వదలట్టు, స్వాగ్. స్వాగ్ బాగుంది. ఫైనలీ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్, యా. పుష్ప 2 ఐ వోంట్ సే ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్ ఆర్ సంథింగ్, ఇట్స్ జస్ట్ అన్ యావరేజ్ ఫిల్మ్. గుడ్ బట్ డిసప్పాయింటింగ్ యాజ్ అ సుకుమార్ ఫిల్మ్. అంతే. సుకుమార్ వేరే లాంగ్వేజ్ కి ఐఎమ్ వెళ్తే రియల్లీ డిసప్పాయింటెడ్. ఆబ్వియస్లీ ఇందాక మాట్లాడుకున్న మలయాళం, మంజుమల్ మలయాళం బాయ్స్, 4 సినిమాస్ అంటే 3 సినిమాలు బాగున్నాయి. మలయాళం సినిమాలోకి వస్తే అమరన్ ఒకటి, మహారాజా ఒకటి, మేలిగన్ తెలుగులో చెప్తా మేయర్గన్, సత్యం సుందరం. అసలు బెస్ట్ ఫిల్మ్. హిందీకి వచ్చేసరికి లేడీస్ అండ్ ఏంటది, సత్యం సుందరం. ఇంకా చూడలేదా నువ్వు సత్యం సుందరం? చూడు భయ్యా, సత్యం సుందరం చూడు. నువ్వు తెలుగు డబ్బింగ్ చూసినా ఏం కదా, యాక్చువల్లీ చాలా బాగుంది. నేను తెలుగు డబ్బింగ్ కి మన పేరు మర్చిపోయా, రాకేంద్ర మౌళి ఇంటర్వ్యూ చూసా. సో హ్యావ్ టు వాచ్ ఇట్. తెలుగు డబ్బింగ్ బాగా వచ్చిందనే నమ్ముతున్నా. ఆ సినిమా చాలా ఇట్లా హాయిగా ఉంటది బ్రో మనసుకి. చాలా బాగుంది సినిమా.
చూడాలి. మ్మ్. యా, అదే వర్స్ట్ ఫిల్మ్స్ మాట్లాడడం. వర్స్ట్ అని చెప్పలేం కానీ బట్ డిసప్పాయింటింగ్, వెరీ డిసప్పాయింటింగ్. యా, దట్స్ ఆల్. వర్స్ట్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ మట్కా. వర్స్ట్ సినిమాస్ చాలా ఉన్నాయి మన దగ్గర. అదే. యావరేజ్ సినిమాలు కూడా చాలా ఉన్నాయి. నాకు మ్మ్. ది బెస్ట్ ఫిలిమ్స్ అని చెప్పుకోవడానికి ఒక హ్యాండ్ఫుల్ లేవు, అదే బాధ. తమిళ్ మలయాళం చెప్పినట్టు ఒక హ్యాండ్ఫుల్ ఉన్నట్టు నాకు అంత గొప్ప సినిమాలు లేవు మన అంటే దగ్గర. కంప్లీట్ సినిమా యాక్చువల్ తమిళ్లో ఫీలింగ్ కూడా ఏం నాకు లేవు. అమరన్ బాగుండింది, మహారాజు బాగుండింది. సో అంటే ఎక్కువ లేవు కదా. మనం మ్మ్. చూడలేదు బట్ మ్మ్. అంటే అంటే అట్లీస్ట్ మహారాజు కంప్లీట్ సినిమా ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు మన తెలుగులో దాకా ఒకవేళ వచ్చినాయి నాకు అంటే ఏది అక్కడ బ్రో అక్కడ కూడా చాలా రాడ్లు ఉంటాయి బ్రో మనకి. ఇట్స్ జస్ట్ దట్ మన దగ్గర మన హిట్. దాకా రావు. అంటే హిట్ అయితేనే కదా మన దాకా వస్తాయి. Yeah, true. ఇప్పుడు మన సినిమాలు కూడా హిట్ ఫ్లాప్ అయితే తెలియదు కదా. మన ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు పాన్ ఇండియా తీసిన తర్వాత ఫ్లాప్ అయితే అందరికీ తెలుస్తున్నాయి కానీ మ్మ్. చేస్తాడు అంతే. అంతే బ్రో. 2024 రౌండ్ అప్ అంటే ఇంకంతే. ఐ ఆమ్ యాజ్ అ పిఎఫ్ఏ ఫ్యాన్ అయితే నేను లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ద ఫిల్మ్స్, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వి గాట్. కానీ డెఫినెట్లీ. నాకు హోప్ ఉంది, ఇంకా మంచి హోప్ అయితే ఉంది 2025 హోప్. మీద. ఎందుకంటే సంక్రాంతికి మ- మ- వచ్చేవి మనదే మూడు ఉన్నాయి నడుస్తుంది. కదా, ఈ మూడిట్లో కనీసం రెండైనా హిట్ అవ్వాలని, గట్టి హిట్ అవ్వాలని. ఎందుకో నాకు గేమ్ చేంజర్ ట్రైలర్ చూసిన తర్వాత బాగుంటదేమో సినిమా అని అనిపిస్తుంది యాక్చువల్లీ హోప్ అయితే నాకు. కొంచెం వచ్చింది. ఎందుకు నాకు ముందు నుంచి ఉన్న హోప్ అల్లా శంకర్ టేకింగ్, ఇంకొకటి కార్తిక్ సూపర్ స్టోరీ కదా అందుకు. సో నాకు తెలిసి రైట్. హోప్ఫుల్లీ బాగుంటది. అండ్ డాకు మహారాజ్ కంటెంట్ కూడా బాగుండింది. ట్రైలర్ చూసా, ట్రైలర్ కూడా బాగుంది. సో రీసెంట్ గా బాలయ్య బాబు వస్తున్నాడు, డీసెంట్ హిట్ ఇస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. యా యా. సో సో యా, నాకు తెలిసి బాగుంటదని అప్రిషియబుల్. అనుకుంటున్నా. బట్ దెన్ అగైన్ బాబీ వాళ్ళతో వేరే బాగుంది కానీ అట్లీస్ట్ ఆడేస్తాయి బ్రో సినిమా. బాగుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం అగైన్. నాకు అది అంత ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ కదా. మొన్న కూడా మేము చూసా బ్రో ఇలాగే. గుంటూరు ఫ్యామిలీస్ కారం, అంటే గుంటూరు కారం. నేనేంట్రా నేను అనాథనని. సో యా, అంతే. ఇంకా దీంతో ఉన్నాయి కంక్లూడ్ చేద్దాం. గట్టి సినిమాలు ఏవో ఉన్నట్టున్నాయి నాకు కొంచెం సినిమాలు బట్. వచ్చేంత వరకు కూడా నమ్మకం లేదు, ఎందుకంటే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ విశ్వంబర రావాలి సంక్రాంతికి, పోస్ట్ పోన్ అయింది. సో పోస్ట్ పోన్ అవ్వకుండా గుడ్ ఉంటే జాబ్. వస్తాయి సినిమాలు. సో చూద్దాం. గుడ్ జాబ్ విశ్వంబర్, కొంచెం వెనక్కి తీసుకెళ్ళిపోయి సినిమా మొత్తం మ్యాచ్ చేయండి అని నా ఫీలింగ్. టీజర్ గురించి మాట్లాడుకోవద్దు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. 2025 లో ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నువ్వేమన్నా చెప్పి ఎండ్ చేస్తావు అనుకుంటున్నావు? 2024 ఓకే మిడ్, బట్ సంక్రాంతి సీజన్ సెట్స్ మూడ్ కదా నెక్స్ట్ ఇయర్ కి. ఇప్పుడు 2020లో అలవైకుంఠపురంలో వచ్చింది, ఒక మంచి మూడ్ క్రియేట్ చేసింది. ఫాలోయింగ్ కోవిడ్ అవన్నీ వచ్చాయి బట్ ఇన్ జనరల్ ఒక మంచి మూడ్ క్రియేట్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత 2022లో అనుకుంటా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వచ్చాయి, మంచిగా హిట్ అయ్యి ఒక మంచి వే క్రియేట్ చేసింది. సో అలానే ఇప్పుడు కూడా అవ్వాలనుకుంటూ ఇట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అంతే. ఇక్కడతో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. విల్ కమ్ విత్ సంక్రాంతి రివ్యూస్, సంక్రాంతి మూవీ రివ్యూస్. ఇంకా కొంచెం చేయాల్సిన బ్యాక్లాగ్ కంటెంట్ ఉంది మా సైడ్ నుంచి. అంత చేయాలి. సిరివెన్నెల గారిది సెకండ్ పార్ట్ అలా గీక్ వదిలేం అంతే. యాక్చువల్లీ మాకు వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్స్ అగైన్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ దోస్ పాజిటివ్ కామెంట్స్. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ కూడా అయ్యారు. బట్ ఈ వీడియో చూసాక కూడా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. అంటే చూస్తున్న వాళ్ళు 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో అందులో కనీసం కొంచెం పుష్ ఇచ్చినా మాకు హెల్ప్ అయితే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. యా, థ్యాంక్ యూ.